బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఇంట్రెస్టింగ్, మంచి ప్రశ్న. పొద్దుగాలనే ఎవరో దీని మీద చర్చ చేసింది నాతో. రేవంత్ రెడ్డి ఏంటి అంటే ఆయన సత్యం మాట్లాడతారా? రైట్, సత్యమేనా? సత్యం. ఏం మాటలు మాట్లాడండి రేవంత్ రెడ్డి? లాగుల తొండలు వేస్తాడు కేసీఆర్ గారు, పిల్లల వల్ల కొడతాడు కేసీఆర్ గారు. మరి అదేమో మీకు చెవులకు సమ్మగా అనిపిస్తున్నది. తప్పు చేసిన వాడు దొరకడంతో, తప్పు చేస్తూ నిందితుడిగా దొరికితే గొప్పతనం వచ్చింది అనుకుంటే ఇంకా అది నేను ఐ కెనాట్ మేక్ ఎనీ కమెంట్. జరిగింది, ఆయన అవసరం, అది కూడా రేవంత్ రెడ్డి కారణం. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి. ఇక అది కాదో పెద్ద కథలేండి సార్ నాతోటి ఎందుకు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళతో తుపాకి పెట్టి కాల్చి చంపుతా అని చెప్పారు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారలేదు, మారినట్టుగా నాకు సాక్ష్యాలు లేవు అని గడ్డం ప్రసాద్ గారు అంటే తలకాయ గొడకేసి గుద్దుకోవాలి. కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన కేటీఆర్ మొన్న సిరిసిల్లలో ఏదైతే కామెంట్స్ చేసి అదో బతుకా నీది నాకు అర్థం కాదు. ఏం బతుకు, ఎందుకు ఆ బతుకు నాకు అర్థం కాదు. చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే. ఆయన అంటేనేమో తప్పులేదు, కానీ కేటీఆర్ గారు అనగానే అబ్బో అట్లెట్లా అంటాడు అని చెప్పని అంటాడు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని క్రోనీ క్యాపిటలిస్ట్ పార్టీగా మార్చేసినాడు, పెట్టుబడిదారుల పార్టీగా మార్చినాడు. తర్వాత రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాలను అవసరమైతే తాకట్టు పెట్టి కూడా తాత మనోడు ఆడుకోవడం కోసం 200 కోట్లు ఖర్చు పెడితే ఏందనండి. నిరుద్యోగ యువకులను అయితే వాళ్ళని పాపం నమ్మబలికిచ్చిండ్రు వాళ్ళను. క్వశ్చన్ ఏంటి అంటే, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. సార్ నమస్తే. నమస్తే నరేష్ భాయ్, బాగున్నారా? బాగున్నాను సార్. మీరు? వెరీ గుడ్. రైట్. ఎప్పుడు మీరు మీ వాయిస్, మీ కరెంట్ ఇష్యూస్ పైన మీరు మాట్లాడే విధానం, బీఆర్ఎస్ లో ఉన్న అతి కొద్ది మంది ఫైటర్స్ లో మీరు ఒకరు అనిపిస్తుంది. అట్లే చాలా మంది ఉంటారు బీఆర్ఎస్ లో, అట్లా ఏం లేదు. అంటే అవకాశవాదులనే చూస్తున్నాం రాజకీయాల్లో. అంటే పార్టీ అధికారం కోల్పోతే పార్టీ మారడం, ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీలోకి వెళ్ళడం చూస్తున్నాము. ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ నాయకుడు పార్టీ మారినాడు, ఈ నాయకునికి మళ్ళీ ఓట్లు లేదనేది ప్రజల్లో కూడా ఎక్కడ ఆలోచన వస్తలేదు. పార్టీని నమ్ముకొని పార్టీలో ఉండి పార్టీ వాయిస్ ఇచ్చేవారనే కదా సార్ మనము, పార్టీ ఫైర్ బ్రాండ్ అయినా ఏదైనా అనేది. ఏమంటారు? సరే, అది ఎట్లా అంటే అనుకోనియండి. కాకపోతే కొంచెం నిక్కచ్చిగా మాట్లాడే అలవాటు నాకు. ప్రజల కోసం ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలను కానీ తప్పులు చేసినప్పుడు ఈ తప్పు అని చెప్పడం, తప్పునని తప్పనని వాడు తప్పులో భాగస్వామని బలంగా నమ్ముతా. కాబట్టి డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ రూలింగ్ గవర్నమెంట్ అండ్ దెన్ అపోజిషన్. కాబట్టి నాకు ఆల్ అలాంగ్ ఇన్ మై లైఫ్ ఎంటైర్ పొలిటికల్ జర్నీ అపోజిషన్లో ఉన్నా నేను. కాబట్టి రోల్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ టు క్వశ్చన్. ప్రశ్నించడమే ప్రతిపక్షం యొక్క పని. నార్మల్గా మీరు అనుకున్నట్టు ఒకసారి ఒకవేళ మీరు గతంలో ఉన్న పార్టీలోనే ఉంటే, పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, పార్టీ నుంచి మారినప్పుడు, మారాలనుకున్నప్పుడు ఆలోచించినారా భవిష్యత్తు ఉంటుంది కదా అని? అట్లేం లేదు. బట్ సరే, నాకు బలీయమైనటువంటి ఒక సర్కమ్స్టాన్సెస్ సరే ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి అది ఇర్రెలవెంట్ టు పీపుల్ అండ్ ఐ మీన్ దాన్ని రివర్స్ చేయలేము అండ్ ప్రజలకు దాంతో రిలవెన్స్ లేదు. కాబట్టి బట్ ఆయన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు, సఫకేషను, ఆయన నువ్వు పోటీలో ఉండకూడదు, అట్లా ఏదో రకరకాలుగా ఆయనకు హీ హ్యాస్ హిజ్ ఓన్ ఐడియాస్ ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ విచ్ ఐ డెంట్ లైక్. నాకు నచ్చలేదు. నేను అంటే టెక్నికల్గా చెప్పాలంటే ఆయనకు మీరు యాక్సెప్ట్ చేయలేదు ఆయన నాయకత్వం, రేవంత్ రెడ్డి? ఆయనే మన నాయకత్వాన్ని ఒప్పుకోలేకపోయింది. కాంగ్రెస్ కాంగ్రెస్ ఈజ్ నోన్ టు బి అ కలెక్టివ్ లీడర్షిప్ పార్టీ. కాబట్టి ఆయన ఏంటంటే టిపికల్ తెలుగుదేశం పార్టీ స్టైల్లో మార్చాలనుకున్నాడు. మార్చిండా మరి? ప్రయత్నం జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు మొత్తం టీడీపీలో పూర్వ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు ఎవరికి పదవులు పెద్దగా వచ్చినాయి ఏం లేవు. అంతా పాత టీడీపీ బ్యాచ్లకే వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు. అది ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేసిన అధికారులైనా లేదు, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన పెద్దలకైనా పదవులు ఇస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన హీస్ ట్రైంగ్ టు బ్యాప్టైజ్ కాంగ్రెస్ ఇంటూ తెలుగుదేశం. సో అది మనకు నచ్చలేదు. రెండోది, మరి ఆయనకు స్వతహాగా కొంత బీసీల పట్ల వ్యతిరేక భావం ఉంటుందేమో అనుకుంటా నేను. అదొకటి. మూడోది, నేను ఇప్పుడు 119 మంది సీట్లు, 119 సీట్లలో
101 స్థానాలు కాంగ్రెస్ ఓడిపోయింది అప్పుడు. ఆ 101 నెంబర్ నాది. ఆ 100లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు, కొడంగల్ ఆయన కూడా ఓడిపోయాడు. ఆయన మల్కాజిగిరిలో పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పట్టుమని గెలిచింది 2 కార్పొరేటర్లు ఆయన. ఒకటి సోమశేఖర్ రెడ్డి, తర్వాత పరమేశ్వర్. వాళ్ళిద్దరూ స్వయం ప్రకాశిత లీడర్లు, ఈయన అవసరం లేకుండానే గెలిచిండ్రు వాళ్ళు. అయినప్పటికీ కూడా ఆయన కుదురుగా ఉండాలా కానీ ఎదుటోడు ఉండకూడదు అన్నట్టుగా వ్యవహరించినాడు. సరే ఏదేమైనప్పుడు కూడా నాకు డెస్టినీ టు కమ్ బ్యాక్ టు మై ఓన్ హోమ్. కేసీఆర్ గారితో నాకు అది రుణానుబంధం ఉన్నది. జీవితంలో వారితో మళ్ళీ నేను పనిచేయాలని చెప్పని పరమశివుడు రాసిపెట్టిండు. నేను మళ్ళీ నా ఇంటికి వచ్చినట్టుగానే వచ్చినాను. నేను నాకేమి అంటే లాస్ట్ 1 year గవర్నమెంట్లో నాకేదో పదవి రావాలనో లేకపోతే ఇంకేదో అని రాలేదు. నన్ను అక్కడ సఫకేట్ చేస్తున్నాడు, నా గొంతు కోస్తున్నాడు, పిసికేస్తున్నాడు. బయటికి రావాలనుకున్నా బయటకు వచ్చి కొట్లాడదామంటే కొట్లాడనివ్వలేదు. కొట్లాడకపోవడం అన్న దానికంటే కూడా బేసిక్గా నువ్వు ఫ్రంట్ లైన్గా ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడతాడు. నువ్వే నాకు ఫ్రంట్ లైన్ ఉండదు అని చెప్పడానికి. నువ్వు లేనప్పుడు పార్టీని మోసిన వాళ్ళం మేము. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ని మోసిన వాళ్ళు. నువ్వు వచ్చి అలా లేదు నువ్వు వెనకకు పోవాలి, నువ్వు ముందు ఉండాలా అని అంటే ఎవరు చెప్పడానికి? నువ్వే హక్కు ఉందని చెప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డిని వెనకకు నెట్టినావు, బట్టిని వెనకకు నెట్టినావు, పొన్నాల లక్ష్మణ్ వెనకకు నెట్టినావు, జానారెడ్డిని వెనకకు నెట్టినావు, సుదర్శన్ రెడ్డిని వెనకకు నెట్టినావు, కోమటిరెడ్డి వెంకరెడ్డిని వెనకకు నెట్టినావు. నీకుండే వెసులుబాటు, నీకుండేటువంటి అర్హతలు కొద్ది 1%, 0.1% మాకు కూడా ఉంటుంది కదా, మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా అన్నది ఒక భావన. బట్ ఇట్స్ అ హిస్టరీ. నా ఇట్ హ్యాస్ నో రిలవెన్స్. అది ఇవాళ ప్రజలకు సంబంధం లేనటువంటిది. దానివల్ల దాన్ని గుర్తు చేసుకోవడం వల్ల ఎవరికి వచ్చే లాభం. ఇక్కడ మీరు మాట్లాడిన మాటలు చూస్తుంటే అంటే ఏమనిపిస్తుంది అంటే అప్పుడు వీళ్ళందరూ కూడా వ్యతిరేక స్వరం వినిపించినారు. ఎవరు? ఈ కోమటిరెడ్డి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి కానీ వీళ్ళందరూ కూడా. కానీ సీన్ కట్ చేస్తే వాళ్ళందరూ ఆ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినాక అందరూ మంత్రులుగా ఉన్నారు. కానీ వాళ్ళ సామాజిక నేపథ్యాలు వేరు, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ వెన్నుదన్నులు వేరు. నేనేదో ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినోడిని. మా ఇంట్లో ఎవరు రాజకీయ నాయకుడు లేడు, పెట్టి పుట్టిన వాళ్ళం కాదు, కష్టపడి చదువుకున్న వాళ్ళం. యూనివర్సిటీకి వచ్చి అక్కడి నుంచి విద్యార్థి నాయకుడిగా ఎదిగిన వాళ్ళని, ఆ నుంచి ఒక ప్రొఫెషనల్గా ఎదిగిన, ఏదో ప్రజలకు సేవ చేయాలా అన్న ఒక దృక్పథం. అందరం చచ్చిపోతాం కదా వన్ ఫైన్ డే ఒక రోజుగా. బట్ మన జీవితానికి ఒక పరమార్థం ఉండాలా, ఒక లక్ష్యం ఉండాలా, పరమార్థం ఉండాలా, 10 మందికి వెలుగు జీవితంలో ఏదో బెనిఫిట్ చేసిన వాడిగా మిగిలిపోవాలా అనే ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చినాను. వాళ్ళ అదృష్టవంతులు, దైవపుత్రులు, వాళ్ళకేమో అన్నీ కలిసి వచ్చినాయి, మనకు కలిసి రాలేదు. కానీ ఇక్కడ ఒక మాట ముఖ్యంగా మనం చూస్తుంటాం, సోషల్ మీడియాలో వాడు నార్మల్ వాడు బాగా ఫేమ్ అయిపోతాడు. ముందు నార్మల్గా ఉంటాడు, సడన్గా వాడు ఫేమ్ వచ్చేస్తాడు. రేవంత్ రెడ్డి ఫేమ్ కూడా అట్లనే అనుకోవచ్చా? ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్లో అంటే రేవంత్ రెడ్డి జర్నీని డిస్క్రెడిట్ చేయవలసిన అవసరం లేదు. ఫేమ్ గురించి ఓన్లీ ఫేమ్. అంటే ఆయనకు అహంకారం కొమ్ములు వచ్చినాయి, అది వేరుముచ్చట. రేవంత్ రెడ్డి గారికి నడవంత్రపు సిరి, నడవంత్రపు అధికారము తలకెక్కించుకోకుండా చలామణి అయితే మంచి నాయకుడు ఉండేవాడు. కానీ ఆయనకి ఏంటంటే ఆధిపత్య అహంకారము, సామాజిక ఆధిపత్య అహంకారము, ఆర్థిక ఆధిపత్య అహంకారం, అధికార ఆధిపత్య అహంకారం, ఇన్ని అహంకారాలన్నీ కొమ్ములు వచ్చిన తప్పటికి ఆయన చెడిపోయినాడు. బట్ యూ కాంట్ డిస్క్రెడిట్ హిస్ ట్రావెల్. ఆయన కూడా సాధారణమైన పెయింటరు, చిన్న రైతు కుటుంబం, 1000 ఎకరాలన్నీ ఉట్టిగా చెప్పుకుంటాడు అపచారాలు. కానీ ఆయన ఆర్డినరీ పర్సన్. ఆయన ఏమో సరే దేవుడు ఎరుగు, నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇట్ టు దట్. కానీ ఒక సాధారణమైన రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చినాడు. అక్కడ నుండి whatever the journey that he has by being a painter to జెడ్పీటీసీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండో, ప్లాట్లు అమ్మిండో, ప్లాట్లు కొన్నాడో, కబ్జాలు చేసిండో, సెటిల్మెంట్లు చేసిండో, ఏం చేసిండో మొత్తానికి ఒక జర్నీ ఉంది. ఐఎమ్ నాట్ డిస్క్రెడిటింగ్ దట్ జర్నీ. కాకపోతే దురదృష్టం ఏంటంటే పక్కోని జర్నీ కూడా అంతే కష్టం అని అనుకునేటువంటి ఒక సౌభ్రాతృత్వము, మానవత్వము, ఉదారతత్వం బహుశా ఆయనలో మిస్ అయిందని నేను అనుకుంటాను. మీరు ముందు నుంచి ఉన్నారు కాంగ్రెస్లో, ఆయన రాకముందు నుంచి. ఆయన 2017లో వచ్చినారు, మీరు అంతకు ముందే 3 ఏళ్ల ముందున్నారు. సో రేవంత్ రెడ్డి రాకముందుకు వచ్చినాక కాంగ్రెస్ లో మార్పులు అంటే ఏం చెప్తారు శ్రవణ్ గారు? సరే అయిపోయింది. ఇప్పుడే సారీ అంటే అప్పటి వరకు చాలా మంది ఉద్దండులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఏ విధంగా కాంప్రమైజ్ అయినారు అనేది కాంగ్రెస్ అంటే విత్ హైయెస్ట్ రిగార్డ్ టు ద పార్టీ, కాంగ్రెస్ ఇస్ నోన్ టు బి అన్ ఐడియాలజికల్ పార్టీ. కొంత సిద్ధాంతాల పునాదుల మీద స్వాతంత్రం తెచ్చినాం కదా అన్నటువంటి ఒక సిద్ధాంతాలు, గాంధేయవాదము, కొంత సింప్లిసిటీ, కొంత ఐడియాలజికల్ కన్విక్షన్స్తో పనిచేస్తున్నటువంటి ఒక పార్టీ. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని
క్రోనీ క్యాపిటలిస్ట్ పార్టీగా మార్చేసినాడు, పెట్టుబడిదారుల పార్టీగా మార్చినాడు. తర్వాత స్వయంగా పిసిసి అధ్యక్ష హోదాలో ఉండి ఒకే సామాజిక వర్గం అన్ని రాజకీయ పార్టీలో ఆధిపత్యం చెలాయించాలా అని చెప్పి మాట్లాడిన పెద్ద మనిషి ఒక సోషలిస్ట్ ఫిలాసఫీలో సోషల్ జస్టిస్ని నమ్ముతుంది అని చెప్పుకోబడుతున్న పార్టీలో అధిపతి అయితే ఎట్లుంటుంది? ఎన్ని వైపరీత్యాలు జరగాలో అన్ని వైపరీత్యాలు జరిగినాయి. దాన్ని కొంత తెలుగుదేశం పార్టీగా మార్చే ప్రయత్నం చేసిండు, కొంత దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసినాడు. ఇట్స్ నో లాంగర్ ఏ ఓల్డ్ కాంగ్రెస్. ఓకే, కోదండరెడ్డి గారు లేకపోతే హనుమంతరావు గారు, కోదండరెడ్డి గారు ఇంకా ఆ పాత తరం కాంగ్రెస్ కాదు అది, చెన్నారెడ్డి ఆ పాత తరం కాంగ్రెస్ కాదు ఇది. ఇది పూర్తిగా రేవంతైజేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, అది దాన్ని మరి మొదట్లో ఫ్రాంచైజీ అనుకున్నాడు, ఇప్పుడు ఆయన ఓనర్ లెక్క వ్యవహరిస్తున్నాడు. మొదట తెలంగాణ ఫ్రాంచైజీ లెక్క ఉండే, ఆయనకు ఫ్రాంచైజీ వచ్చిందా అన్నట్టుగా వ్యవహరించిండు. ఇప్పుడు నేనే ఓనర్ను ఎవరు లేడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. బట్ ఇటువంటి ప్రవృత్తులు కలకాలం మనుగడ సాధించవు. డెమోక్రసీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. మన ఇండియన్ డెమోక్రసీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. ఇట్లా ఎవరో ఒక్కళ్ళిద్దరు వచ్చి దాన్ని హస్తగతం చేసుకొని మొత్తం స్పిరిట్ను, డెమోక్రాటిక్ స్పిరిట్ను, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ను అంతా స్కట్లు చేయగలుగుతారు అనుకుంటే అది ఎల్లకాలం మనగడ ఉండదేమనుకుంటారు. ఇప్పటికి తెలంగాణని పాలిస్తుంది రేవంత్ రెడ్డి కాదు చంద్రబాబు అనే వాళ్ళకి మాటలకు సంబంధించి మీరేం చెప్తారు? సరే, చంద్రబాబు నాయుడు గారు డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవుతుండ్రా లేదా నాకు తెలియదు, కానీ బట్ ఐ థింక్ వాళ్ళిద్దరికి ఒక హ్యాండ్ ఇన్ గ్లో అండర్స్టాండింగ్ అయితే ఉందని అనుకుంటాను నేను. మ్యూచువల్ బెనిఫిట్ కోసం సరే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తెలంగాణకి ఏం లాభం వస్తుందో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాలను అవసరమైతే తాకట్టు పెట్టి కూడా చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణ చెల్లించుకునేటువంటి ఒక రీతిలో పనిచేస్తున్నారేమో అనిపిస్తుంది. అది మీరు ఇవాళ డ్రై పోర్ట్ పేరు మీద, లేకపోతే గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పేరు మీద అమరావతి టు ఇంకేటో అని చెప్పని రోడ్లు వేసినా, లేకపోతే డ్రై పోర్ట్ల పేరు మీద ప్రతిపాదనలు పట్టుకొచ్చినా, లేకపోతే కృష్ణా జలాల వినియోగంలో వస్తున్నటువంటి ఒక వాదోపవాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు బెనిఫిట్ చేయాలనే ప్రయత్నం చేసిన, లేకపోతే ఇవాళ తెలంగాణ నడిగడ్డలో మళ్ళా ఆంధ్ర అస్తిత్వాన్ని మళ్ళీ నెలకొల్పాలనేటువంటి ఒక ప్రయత్నం చేసిన, ఇవన్నీ కూడా కొంత చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలను ప్రతిబింబించే విధంగా వ్యవహరిస్తూనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఒక పరిణామం కేసీఆర్ గారు గొప్పగా చేసింది ఏంటంటే ఈ నెవర్ డిస్టర్బ్డ్ ఎనీబడి. ఓకే, అటు ఆంధ్ర వాళ్ళని కానీ తెలంగాణ వాళ్ళని కానీ ఈ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ హౌ డు ఐ స్టెబిలైజ్ ది డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అట్లా పనిచేసినాడు. తెలంగాణలో ఇవాళకి కూడా వందల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్ర వాళ్ళు ఉన్నాయి. వాటికి రక్షకుడిని రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఒక చూడాలి, వెయిట్ అండ్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు చేయుందంటారా? ఈ పొజిషన్ వరకు రావడానికి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ముఖ్యమంత్రి కావడానికి ఉండొచ్చు అని కూడా. గెలవడానికైతే తెలుగుదేశం పార్టీ అవుట్ రైట్ పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి తెలుగుదేశం పార్టీ అవుట్ రైట్ పనిచేసింది, రేవంత్ రెడ్డి కోసం పనిచేసింది. ఎంత చేసినప్పటికి కూడా తెలంగాణ హైదరాబాద్లో కేటీఆర్ గారి ప్రభావం కావచ్చు, కేసీఆర్ గారి ప్రభావం కావచ్చు, దే స్టిల్ కుడ్ నాట్ రియలీ విన్ మెనీ సీట్స్. ఏ సీట్ కూడా గెలవలేకపోయినారు. బట్ తప్పనిసరిగా లోపాయకారి ఒప్పందం, అవగాహన, ఒక అవినాభావ సంబంధం అయితే వాళ్ళ మధ్యన ఉంది. అది మంచా చెడా అని అంటే నన్ను అడిగితే తెలంగాణ హితాన్ని ఆయన తాకట్టు పెడుతున్నా అనుకుంటా. ఆయన అడిగితే ఏమంటారంటే మేము రెండు రాష్ట్రాలు కలిసి ప్రయాణం చేస్తున్నాము అని అంటారు. బట్ ఒక్క వరలో రెండు కత్తులు ఉండవు. వాళ్ళ హితం కోసమే ఇవాళ రేవంత్ రెడ్డిని పావుగా వాడుకుంటున్నారేమో అని అనిపిస్తుంటుంది. జనాలు బీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేయలేదంటారా రూరల్ ప్రాంతంలో ఉన్న ప్రజలు? కాదు, మేబీ అంటే రెండు కారణాలు. నేను మార్పు కోరుకున్నట్టున్నారు ప్రజలు. రెండవది రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను నమ్మి కూడా నమ్మి ఉండొచ్చు. సరే, ఆయన వాగ్దానాలను ఐ డోంట్ నో, అంటే 4,000 రూపాయలు ఇస్తా అన్నా, లేకపోతే 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం ఇస్తా అన్నా, ఫ్రీ బస్ ఇస్తా అన్నా, లేకపోతే తులం బంగారం ఇస్తా అన్నా, స్కూటీలు ఇస్తా అన్నా, తర్వాత అశోక్ నగర్ పోయి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నా, కొంత ఏమైనా వారి రేవంత్ రెడ్డి గారి మాటలను నమ్మితే నమ్మినరేమో కూడా. కొంత ప్రజలు మార్పు కూడా కోరుకుని ఉండొచ్చు. పీపుల్ ఆల్వేస్ హ్యావ్ ఎ టెండెన్సీ టు చేంజ్. ఇప్పుడు మనం కూడా ఒకటే రెస్టారెంట్కి పోయి రోజు తినం, 10 రోజులు తిన్నాక 11వ రోజు ఇంకోటి జర వేరే ఉందా అని అంటాం. అట్లా ఏమన్నా ప్రజలు మాకు వేరే ఏమన్నా రేవంత్ ఏమన్నా ఇంకేమైనా ఇస్తాడేమో,
లేకపోతే ఇంకేదైనా మార్పు చేస్తాడో ఏమో, ఇంకా ఏదైనా బెటర్మెంట్ చేస్తాడో ఏమో. 420 420 వాగ్దానాలు చేసినాడు కదా, ఇన్ని డిక్లరేషన్ చేసినాడు కదా, అవి నిజంగానే నిలబెట్టుకుంటాడేమో అనేటువంటి ఒక నమ్మకం. ఆశ. ఆశ అన్న పదం నేను వాడా, బట్ నమ్మకం ఏమైనా ఉండొచ్చేమో. పీపుల్ ఆల్వేస్ బిలీవ్ మేబీ విల్ డూ బెట్. యూనో ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తుండే 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అని, అబ్బో ఇస్తాడో ఏమో అని నమ్మొచ్చు కదా, నమ్మి ఉండొచ్చు కదా. చాలా మంది నెల జీతం కూడా ఆ డబ్బులకి పనిచేయడం కూడా జరుగుతుంది 2500. కాబట్టి నిరుద్యోగులు అనేక మంది, ఇప్పుడు జియో 46 దాదాపు ఒక 2 లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళు ఊరూరు తిరిగి ప్రచారం చేసిండ్రు. తర్వాత అప్పుడున్న గ్రూప్ 1 బాధితులు, అప్పుడున్న నిరుద్యోగ యువకులు అందరూ బస్సులు కట్టుకొని జాబ్ క్యాలెండర్ పేరు మీద ప్రచారాలు చేసిండ్రు. కాబట్టి సమ్వేర్ అలాంగ్ ఈయన ఏదో ఉద్ధరిస్తాడనేటువంటి ఒక విశ్వాసము కావచ్చు, రెండోది మార్పు కూడా కోరుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏమైంది ప్రజలకంటే, ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిపాలనలో ప్రజలు కూరుకుపోయినారు. దాని పర్యవసానం ఇవాళ రాష్ట్రం అధోగతి పాలవుతూ ఉంది. ఆర్థికంగా అధోగతి, సామాజికంగా అధోగతి, తర్వాత రాజకీయంగా ఒక రకమైనటువంటి ఆధిపత్య వర్గాలకు ప్రయోగశాలగా మారిపోయినటువంటి ఒక పరిస్థితి. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఐ మీన్ పీపుల్ విల్ దే చోజ్ హిమ్, నౌ దే విల్ సర్టన్లీ రియలైజ్. ఆ రియలైజేషన్ మనకు సర్పంచ్ ఎన్నికలనే కనబడ్డట్టుగా భావిస్తూ ఉన్నాం. సో మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిజిటల్ మీడియా ప్రభావం బాగుంది, యూట్యూబ్ ఛానళ్ళ వల్ల ఓడిపోయినామని గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి, దానిపైన ఏమంటారు? సరే, అది ప్రభావం చూపెట్టచ్చు. ఇప్పుడు నేను హిట్ టీవీని డిస్క్రెడిట్ చేస్తానా? చేయను కదా. మనం ఏమంటాము, భావజాల వ్యాప్తి అంటాం. మనం భావజాల వ్యాప్తి ఎట్లా జరుగుతుంది? నందిని పట్టుకొని పంది 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 అని చెప్తే నిజంగానే ఏమిది నంది కాదేమో పంది అని అనుకున్నట్టు ఉండొచ్చు. ప్రచారం జరిగిందంటారు. 100% కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఒక ప్లాన్డ్ స్కిమాటిక్ క్యాంపెయిన్ అయితే జరిగింది బాగా. కానీ మొన్నటితో పోలిస్తే 2018 ఇంకో బాగా ఉండే అంటే కేసీఆర్ పాలన పైన కూడా జనాలు బగ్గుమన్న వీడియోలు మనం చూసినాం. కవితను కూడా లైన్లో నించొని ఓటేయమన్న వీడియోలు మనం చూసినాం. మీరు అప్పుడు కాంగ్రెస్ 18లో అంటే మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్, 14లో అధికారంలోకి వచ్చినారు. మిషన్ భాగీరథి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నారు. మిషన్ కాకతీయ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నారు. అనేక పథకాలను గ్రౌండ్ చేసిండ్రు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఇటువంటి పథకాలన్నీ గ్రౌండ్ చేసిండ్రు. పెన్షన్ సక్సెస్ఫుల్గా ఇస్తున్నారు. అంటే గవర్నెన్స్ కొంత స్టేబుల్గా రన్ అవుతున్నది. కొంత అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఫలాలు చేరుతున్నట్టుగా ఉన్నది. అదే టైంలో ఒక విస్ఫోటనం లెక్క రైతు బంధు పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండ్రు. పెట్టినటువంటి ఒక సందర్భంలో 18లో అధికార మార్పిడి జరిగే ప్రసక్తే లేదు. వాడు రేవంత్ రెడ్డిని 100 రేవంత్ రెడ్డిలను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడిగా పెట్టినా గెలిచే ప్రసక్తి లేదు ఆ రోజు. 18లో అవుట్ ఆఫ్ క్వశ్చన్. అంటే ప్రభుత్వం పట్ల విముఖత రావడానికి ఏమాత్రం కూడా కారణం లేదు. తర్వాత ఇచ్చిన వాగ్దానాలు మోరార్లెస్ ఆయన గ్రౌండ్ చేసినారు. ఇవ్వనటువంటి మిషన్ భాగీరథి, ఇంటింటికి మంచినీళ్ళు లాంటి పథకాలను గ్రౌండ్ చేసినారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు అద్భుతంగా ముందుకు పోతున్నాయి. తర్వాత కొంత చెక్ డ్యామ్ల కన్స్ట్రక్షను, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అద్భుతంగా లాంచ్ అవుతూ వచ్చినాయి. సో అగ్రికల్చరు ఇవన్నీ స్టేబుల్ అయిపోతున్నటువంటి ఒక పరిస్థితి. మరో పక్కన ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది. కేటీఆర్ గారి నేతృత్వంలో ఇండస్ట్రీ పెరుగుతుంది. సో ద ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బలంగా ఉంది. దాంతోపాటు ఒక విస్ఫోటనం, అది పాత్ బ్రేకింగ్. అప్పటిదాకా దేశంలో నాకు బాగా గుర్తు, న్యాయ్ యోజన అని రాహుల్ గాంధీ గారు 35 కోట్ల మంది పేదవాళ్లకు మనం ఎంతో అమౌంట్ అండి మర్చిపోయినా 2018-19లో మాట్లాడుతుంటే 19 ఎలక్షన్లో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద క్యాంపెయినింగ్ టూల్స్. అది ప్రతి పేదవాడికి మనం ఇవ్వాలని అట్లా చెప్తున్నటువంటిది ఆయన ఆచరణలో పెట్టుబడేసింది 18లోనే. ఓకే, అది. సో నిర్ద్వందంగా అప్పుడు కేసీఆర్ గారి పైన ప్రజలు ప్రేమ చూపెట్టిండ్రు, అధికారంలోకి వచ్చింది. కాబట్టి 18లో కండిషన్స్కు 23 కండిషన్స్కు చాలా తేడా. 18 తర్వాత కదా మనకు కోవిడ్ వచ్చింది. 18 తర్వాత ఆర్థికంగా కొంత అతలాకుతలమైంది. కోవిడ్ తర్వాతనే. అంతైనప్పటికీ కూడా కొంత ఎక్కడో మీరు అన్నట్టు క్యాంపెయిన్లో ఏదన్నా లోపం ఉంటే ఉండొచ్చు కాక, లేకపోతే ప్రజలకు నమ్మకం కల్పించడంలో ఎక్కడో 23లో ఫెయిల్యూర్ ఉంటే ఉండొచ్చు కాక, మేనిఫెస్టో లేదు ప్రజలకు. దెర్ వాజ్ నో మేనిఫెస్టో ఫ్రమ్ టీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ ప్రకటించిన దానికి ఎక్కువ ఇస్తామనే చెప్పినారు. అది కూడా ఆ కాన్ఫిడెన్స్ కనపడలేదు. ఆ 4000 సంబంధించి
విడతల వారీగా మేము చేస్తామని చెప్పేసి కేసీఆర్ ప్రకటించారు. ఇంట్రెస్టింగ్. ఇవాళ పొద్దుగాలనే ఎవరో దీని మీద చర్చ చేసింది నాతో. అంటే ఏదో చెప్తా ఉన్నాను కదా, ప్రజలు మార్పు కోరుకున్నారు కొంత. అదే టైంలో కాళేశ్వరం లాంటి ఒక ప్రమాదం, అది ప్రమాదమా లేకపోతే కుట్రపూరిత విధ్వంసమా తేలవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే తప్పనిసరిగా బరాబర్ తెలుస్తాం. ఎందుకంటే అది ఇట్ హ్యాస్ టు బి ఎంక్వైర్డ్. అదే ఆయన సరే, ఆయన బాంబులో ఆయన కాబట్టి ఆయనకి ఏం తెలుసు ఏం తెలియదు తెలియదు, కానీ తప్పనిసరిగా తేల్చవలసిన అవసరం ఉంటుంది. సో అదే టైంలో కాళేశ్వరం విధ్వంసం కావచ్చు, గ్రూప్ 1 అమ్మాయి యొక్క చావు కావచ్చు, దాన్ని ఆయుధంగా వాడుకున్నారు, కాళేశ్వరం ఆయుధంగా వాడుకున్నారు. తర్వాత నిరుద్యోగ యువకులను అయితే వాళ్ళని పాపం నమ్మబలికిచ్చిండ్రు వాళ్ళను, దాన్ని కూడా ఆయుధంగా వాడుకున్నారు. అట్లా రకరకాలైనటువంటి దానికి తోడు వాగ్దానాలు, బీసీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, ఇట్లా అనేక డిక్లరేషన్లు, ఇవన్నీ కూడా కొంత ప్రజలలో సందేహాలు, కొంత ఉన్న ప్రభుత్వం పైన కొంత అనుమానాలు కావచ్చు, దానికి తోడుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం కావచ్చు. మొత్తం కర్ణాటక, ఢిల్లీ మొత్తం కాంగ్రెస్ అంతా కందిరీగల తిట్టలెక్కనే అప్పుడు ప్రచారం చేసింది 23లో. మీరు చూసినట్టయితే మొత్తం స్టార్ హోటల్ అంతా వాళ్ళే గెస్ట్ హౌస్ ప్రభావం పడింది అని అనిపించింది చాలా వరకు. అవును, కాబట్టి జరిగిన పీపుల్ ఆర్ అల్టిమేట్లీ వాళ్ళు విజ్డమ్ ఉన్నటువంటి వాళ్ళ విజ్డమ్లో వాళ్ళు దే గేవ్ దట్ డెసిషన్. పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలను మారుస్తా అని కేసీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండే, కేటీఆర్ దీనికి సంబంధించి ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఆ ఎలక్షన్స్ అయిపోయి దాని మీద ప్రజెంట్ చూసుకుంటే ప్రజెంట్ కూడా మొత్తం 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన న్యూస్ లో 5 మందికి సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయం చెప్పిన మాటల పైన ఏమంటారు? దురదృష్టం. అంటే స్పీకర్ వ్యవస్థ అనేటువంటిది ఒక పవర్ఫుల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అది దాన్ని పాలక వర్గాలకు తొత్తులుగా పనిచేయకూడదు. స్పీకర్లు కానీ, గవర్నర్లు కానీ, రాష్ట్రపతులు కానీ, లేకపోతే జడ్జిలు కానీ, లేకపోతే ఇన్ఫర్మేషన్ కమిషన్స్ కానీ, లేకపోతే మన బీసీ కమిషన్స్, ఎస్సీ కమిషన్స్, ఎస్టీ కమిషన్స్, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్. ఇవి రాజకీయాలకు అతీతంగా, అధికారంలో ఉన్న వాళ్ళకు అతీతంగా పారదర్శకంగా పనిచేయాలా. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారినట్టుగా నాకు సాక్ష్యాలు లేవు అని గడ్డం ప్రసాద్ గారు అంటే తలకాయ గొడకేసి గుద్దుకోవాలా. చిన్నపిల్లలు లాగులు వేసుకొని పిల్లల్ని అడిగినా చెప్తారు. పోచారం గారు ఏ పార్టీలో ఉన్నారు అంటే కాంగ్రెస్ అని చెప్తారు. కడియం శ్రీహరి గారిది ఏ పార్టీ అంటే ఆయన బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయింది. కడియం శ్రీహరి కూడా ఇష్యూ నడుస్తుంది కదా, ఆయన బీఆర్ఎస్ లో ఉండని స్టేషన్ కన్పూర్లో ఫ్లెక్స్. సరే, వాళ్ళే నేనేమంటున్నాను నరేష్ గారు, వాళ్ళు ఏమంటున్నారు అనేది క్వశ్చన్ కాదు, ప్రజలకు ఏం కనబడుతుంది అనేది ముఖ్యం. స్పష్టంగా పార్టీ మారినరు, అది ప్రజలకు తెలుసు. కాకపోతే రేవంత్ రెడ్డి ఏంటి అంటే ఆయన చెప్పు చేతుల్లో స్పీకర్ వ్యవస్థను పెట్టుకున్నారు. స్పీకర్ గారు కళ్ళున్న కబోది లెక్క ఆయన పార్టీ మారలేదు, నాకు ఆధారాలు లేవు అని చెప్పని ఆయన అంటున్నాడు. అట్లా అంటున్నావు అని చెప్పని ఎట్లా ప్రూవ్ చేయాలా? ఎదురుగానే ఫోటోలు చూపెట్టే అడ్వకేట్లు పోయి ఇది ఫోటో అని చూపెట్టిండ్రు, కనువ కప్పుకున్నది చూపెట్టిండ్రు. మరి వాళ్ళ సైడ్ ఎందుకు కూర్చుంటున్నాం అంటే మేము మూత్రానికి పోయినాము, మాకు మూత్రం టాయిలెట్కు దగ్గర ఉంటుంది అని చెప్తే అటువంటివి కూడా నమ్మేటట్టుగా స్పీకర్ గారు వ్యవహరిస్తే ఇప్పుడు కంచె చేను వేస్తారంటారు కదా. ఇప్పుడు మీరు కంచె చేను వేసినట్టుగా మీరు కాపలాకి ఎవరినో పెడితే ఆయనే దొంగతనానికి వెసులుబాటు కల్పిస్తే ఏం చేస్తాం మనం? కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన కేటీఆర్ మొన్న సిరిసిల్లలో ఏదైతే కామెంట్స్ చేస్తుండో కామెంట్స్ పైన ఏమంటారు అంటే 70 ఏళ్ళు వచ్చింది పార్టీ మారిన ఏం అవసరం, ఇంత బతికి పార్టీ మారినావు నువ్వు, సరే దానికంటే చావడం బెస్ట్ అని చెప్పేసి అన్నాడు కదా, ఏమంటారు? ఏదో కోపం మీద అన్నాడేమో కానీ ఆయనకు అట్లా స్వయంగా కోపం మీద అన్నాడు, కక్ష ఏముండదు ఆయనకి ఏ పెద్ద కక్ష లేకపోతే తర్వాత ఆ రకమైనటువంటి ఒక నెగటివ్ మైండ్ సెట్ ఉన్న ఆయన కాదు. ఆయన కేటీఆర్ ఇస్ అ వెరీ పాజిటివ్ పర్సనాలిటీ. చాలా రాజకీయ నాయకులు మనసులో బయటకు మాట్లాడడం చాలా రేరు. అలాంటిది ఆ వేదిక మీద మరి అక్కడ దాకా ఏం కన్వర్జేషన్ అయిందో ఏమైందో నాకు తెలియదు కానీ క్లియర్ గా స్టార్టింగ్ ఇట్లానే ఉంది. ఆయన అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ రేవంత్ రెడ్డి లాంటి కూడా తిట్టాడు. అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ పోయి ఏదో పని పెట్టుకొని రేవంత్ రెడ్డిని ఎవరిని తిడుతుండే కేటీఆర్. అది రాజకీయంగా విమర్శ ఆయన అంటుండగా ఈయన అంటారు, ఏం చెప్తారు మరి? ముఖ్యమంత్రి పదవి కన్నా గౌరవం ఇవ్వాలి కదా. మరి ఆయన కూడా కేసీఆర్కి ఇచ్చిండా? ఒకసారి దిగరాదురి, ఆయన కూడా ఇవ్వాలి కదా గౌరవం. మరి
ఆడు ఈడు అనే పదాలు యూజ్ అట్లా కాదండి, మీకు డెమోక్రసీలో ఒక విషయం చెప్తా. డెమోక్రసీలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అండ్ లీడర్ ఆఫ్ ది హౌస్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందుకే మీరు పార్లమెంట్లో చూసినా, అసెంబ్లీలో చూసినా, లీడర్ ఆఫ్ ద హౌస్ అటుకోసం కూర్చుంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇటుకోసం కూర్చుంటారు. అవును. ఎందుకు వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ అంటే వాళ్ళిద్దరు కూడా రాజ్యాంగాన్ని రక్షించడానికి సమానమైనటువంటి ఒక సాధికారత కలిగిన వాడు. ఒకడు అధికారాన్ని వినియోగించి విధి విధానాలు తయారు చేస్తాడు, రైట్. ఒకడికి ఉన్నటువంటి ఒక సాధికారతను రాజ్యాంగ సాధికారతను వినియోగించి చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం. దిస్ బ్యూటిఫుల్ ఇంటర్ఫేస్ ఇస్ డెమోక్రసీ. ఈ ఈ ఈ దీన్ని అర్థం చేసుకోకుండా ముఖ్యమంత్రినే ఒక్క మాట అనొద్దు, మరి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనొచ్చా? ఏం మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి? లాగుల తొండలేస్తాడు కేసీఆర్ గారికి, పిల్లల వల్ల కొడతాడు కేసీఆర్ గారిని, ఉరిదీస్తాడు కేసీఆర్ గారిని, రాళ్లతో కొడతాడు కేసీఆర్ గారిని. మరి అదేమో మీకు చెవులకు సమ్మగా అనిపిస్తున్నది. అది ఎందుకు అడగరు? మరే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎట్లా అంటారు? తెలంగాణ తెచ్చిన ఉద్యమ నాయకుడిని ఎట్లా అంటారు? వెటరన్ లీడర్ ఆఫ్ ద కంట్రీ ఆయన. దేశంలోనే ఒక ప్రూవ్ అండ్ డెవలప్మెంట్ మోడల్ను చూపెట్టినటువంటి ఒక వ్యక్తి, ఒక ఉద్యమం ద్వారా ఒక రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చినట్టు ఒక వ్యక్తి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిండు, 7-8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్టు ఒక పెద్ద నాయకుడిని పట్టుకొని, తండ్రి లాంటి వ్యక్తిని పట్టుకొని పిల్లల వాళ్ళు కొడతా అనొచ్చా అండి? ఆ మాటలు అధికారం తీసుకొచ్చినాయి అంటారా రేవంత్ రెడ్డికి? అది డిఫరెంట్ క్వశ్చన్. మీరు అన్నదానికి నేను చెప్తున్నా, ఆయన అంటేనేమో తప్పులేదు, కానీ కేటీఆర్ గారు అనగానే అబ్బో అట్లెట్లా అంటాడు అని చెప్పని అంటున్నారు. నేను అనాలనా అనొద్దా అనే దాని మీద నేను ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ క్వాలిఫైయింగ్ స్టేట్మెంట్. నేను క్వాలిఫైయింగ్ స్టేట్మెంట్ చేయట్లేను. కానీ అదే ప్రశ్న రేవంత్ రెడ్డిని కూడా అడగాలి కదా. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఏది పడితే అది మాట్లాడొద్దా, సన్నాసి లెక్క మాట్లాడొద్దు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా కాదు అని కూడా అంటారు. మరి ఒకవేళ చక్కగా అయితే సంతోషం, ఓకే, చక్కగా అయితే సంతోషం. మీరు విన్నారా ఎప్పుడైనా గతంలో? అంటే రేవంత్ రెడ్డి కాకుండా ఆయన మాట్లాడే మాటలు, ఈ లాగుల తొండలు వదులుతా, రాళ్ళతో కొడతా, పేగులు తీసి మెడకేసుకుంటా అనే వర్డ్స్ గతంలో ఆ స్థాయి నాయకులు ఎవరైనా మాట్లాడారా? మీరు విద్యార్థి టైం నుంచి ఇదంతా కూడా ఎన్టీ రామారావు టైప్ నుంచి. కుక్క మూతి పిందెలు అని మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు అన్నప్పుడు కాంగ్రెస్ నాయకులను పట్టుకొని, ఎవర్రా కాంగ్రెస్ నాయకులు కుక్కమూతి పిందెలు అని చెప్పని ఏదేదో కాంటెక్స్ట్ లో అంటాడు, ఒక సినిమాటిక్ ఎక్స్ప్రెషన్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 83 తర్వాత అంటే అబ్బా కుక్కమూతి పిందెలు అంటారా అని చెప్పని అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినరు, కుక్క మూతి పిందెలు అంటే పెద్ద సంచలనం ఆ రోజుల్లో. అక్కడి నుంచి డే బై డే కొంత పర్వర్షన్ ఇన్ పాలిటిక్స్ ఇస్ క్వైట్ ఆబ్వియస్లీ విజిబుల్. అది భాష రూపంలో కానీ, భావం రూపంలో కానీ, ఆచార వ్యవహారాల రూపంలో కానీ, విధి విధానాల్లో కానీ వచ్చింది. బట్ ఇంత అధ్వానంగా దేశంలో ఎవడు మాట్లాడాడు? బూతుల మీద ఏమనంటే కేసీఆర్ గారితో పోల్చుకునే ప్రయత్నం చేస్తారు. బట్ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక పక్కన 1200 మంది పిల్లలు చనిపోతున్నారు, మరో పక్కన లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు, మరో పక్కన వచ్చిన తెలంగాణను నోటికాడి ముద్దం లాక్కపోయినట్టుగా December 9th ఒక ప్రకటన వస్తే ఆ ప్రకటన నుండి ఆంధ్ర నాయకులంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మొత్తం రిజైన్లు చేసి దాన్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అన్ని రకాల తెలంగాణను రాకుండా గండిగొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఆక్రోషంగా కొంత పరుషమైన పదజాలం ఆ ఉద్యమ నేపథ్యంలో మాట్లాడొచ్చు. కానీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతిపక్షంలో కుక్క సాగు చేస్తాడనో, లేకపోతే కాటికి కాలు దాపుకున్నాడో, ఎప్పుడు తెస్తాడో, ఎప్పుడు పిల్లలు వలగొట్టాలా, ఎప్పుడు లాగుల తొండలేయాలా, ఎప్పుడు బట్టలు ఇప్పాలా, ఎప్పుడు ఉరితాడేయాలా, ఇట్లా చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు లేరు. ఆయనే ఉన్నారు. మరి ఆయనకి ఎవరు గురువో, ఆయనకి ఎవరు సిద్ధాంతకర్తలో తెలియదు. కానీ బట్ దట్ వోంట్ హెల్ప్ ద స్టేట్. ఎందుకంటే ఆ పొజిషన్కు కొంత శాంటిటీ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ లాంటి ఆయన పెద్ద మనిషి తిడితే కూడా పెద్ద మనిషి తిట్టిండలే అనుకునేటువంటి ఒక హోదాకో ఔన్నత్యానికో సోషల్ పెద్ద ఆయన అనలే అని అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి అంటే అట్లా అనుకోరు. కొంచెం ఏదో కండకారం వచ్చింది అట్లా మాట్లాడుతున్నారు అనుకుంటారు, అది పిచ్చని వచ్చింది అనుకుంటారు. కాబట్టి ఆ భాష ఎవరికైనా మంచిది కాదు. అది కమింగ్ టు ఎమ్మెల్యేలు గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళ గురించి ఏమంటారు అసలు? సరే, ఇప్పుడు వాళ్ళు పార్టీ మారలేదు అని చెప్పని మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళను
కాపాడే ప్రయత్నం దొంగలకు సద్దులు మోసినట్టు ఆయన సద్దులు మోసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ధైర్యం చూసుకొని వాళ్ళు డిస్క్వాలిఫై చేయలేదు. వాళ్ళ పుట్టిన పిల్లలే మా పిల్లలు కాదంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ డిస్కోర్స్. కానీ పార్టీ మారడం కరెక్ట్ కాదంటారా మీరైనా కేటీఆర్ గారు? అంటే వాళ్ళందరికి కూడా చాలా చేసినాడు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన 13లో 14లో వచ్చిండు పార్టీలోకి. నేను అప్పుడు ఉన్న బీఆర్ఎస్లో. ఆయనకేం తక్కువ చేయలే కదా మంత్రి. ఆయనకు అగ్రికల్చర్ మినిస్టర్ చేసినారు, స్పీకర్ చేసినారు. మకుటం లేని మహారాజు లెక్క బాన్స్వాడ నేలుకో అన్నట్టుగానే ఆయనకు వాళ్ళకు పిల్లలకు ఆపర్చునిటీస్ ఇచ్చినారు. తర్వాత చాలా మంది ఇప్పుడు మారిన వాళ్ళు అందరూ ఏం తక్కువ చేసినాడు సార్ కేసీఆర్ గారు, ఏం తక్కువ చేయలే. గతంలో ఇదే తెలుగుదేశం పార్టీలో దానం నాగేందర్ గారు మంత్రులుగా చేసిన తలసాని దగ్గర నుంచి వాళ్ళందరూ పార్టీ మారినారు. తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశం చచ్చిపోయింది. సింపుల్ ఫ్యాక్ట్, తెలుగుదేశం చచ్చిపోయింది 14లో. కాదు, కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు లాక్కొని చంపేసిందంటే నేను ఈ తెలుగుదేశం బతకదండి తెలంగాణలో. ఎట్లా బతకది? వాళ్ళు పోటీ చేస్తున్నారు కదా. నేను పోటీ చేస్తే చేయొచ్చు, కొన్ని సీట్లు గెలిస్తే ఆ రోజు ఉన్నటువంటి ఒక పరిణామ క్రమంలో గెలిస్తే గెలవచ్చు కాక, కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ ఆంధ్రాలో బతదా? అది వేరే. మీరు ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. కేసీఆర్ ఒక మాట, కేసీఆర్ అభిమానులు ఉన్నారు. కేసీఆర్ అభిమానులు పోయి ఇప్పుడు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడితే నడుస్తుందా? టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తెలంగాణలోనే కదా. అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ పరిస్థితులు మారినాయి కదా. నువ్వు 1200 మంది తెలుగుదేశం పార్టీ, వెదర్ యూ లైక్ ఆర్ డిస్లైక్ ఇట్, ఇస్ ద ట్రూత్, ఇస్ ద హిస్టరీ. 1200 మంది చావుకు కారకులు. మీరు విద్యార్థి విభాగంలో మీరు పనిచేస్తుండొచ్చు కానీ, బట్ ద ఫ్యాక్ట్ అది. ఆ రోజు December 9th అదెందుకండి అంతకు పోదాం. బెల్లి లలిత, మారోజు వీరన్న, ఇటువంటి పెద్దలంతా తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ పదమే నిషేధితం అని చెప్పింది యనమల రామకృష్ణుడు స్పీకర్గా. తెలంగాణ పదం వాడొద్దు అసెంబ్లీలో అని చెప్పని ఫత్వాలు జారీ చేసింది వాళ్ళే. తర్వాత తెలంగాణ అంటే ఎన్కౌంటర్లు చేసింది వాళ్ళే. పిట్టలు కాల్చినట్టు కాల్చి పడేసినారు నక్సలైట్లను ముద్రేసి. చంద్రబాబు నాయకత్వంలో అఫ్ కోర్స్ ఆయన నాయకత్వంలోనే జరిగింది. తెలంగాణ పైన పెద్ద దాడి జరిగింది ఆయన నాయకత్వంలోనే జరిగింది. జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఉద్యమంలో December 9th ప్రకటన వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని వెనక్కి తిప్పడం కోసం రాజీనామాల డ్రామాను మొదలుపెట్టించింది ఆయనే. అటు కాంగ్రెస్, తెలుగుదేశం, రోషయ్య, పీషయ్య అందరిని కలుపుకొని ఆ డ్రామాకు లీడ్ చేసింది ఆయనే. అది రాకుండా అడ్డుకున్న ప్రయత్నం చేసింది ఆయన. అంత చేసిన తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ అస్తిత్వం ఎట్లా కాపాడబడుతుంది? మేబీ టుక్ సమ్ టైం. మేబీ ఎమ్మెల్యేలను తీసుకోకపోయి ఉంటే ఏ విధంగా ఉంటుండే పరిస్థితి? ఏం ఉండకపోతుండే. లేకుండా మీరు సింపుల్ ఫ్యాక్ట్ అబ్బా, రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చింది బయటకు చెప్పండి. రేవంత్ రెడ్డికి ఏం తక్కువ? చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి ఏం తక్కువ చేసిండు? ఏం తక్కువ చేసిండా చెప్పండి. నాకు బాగా గుర్తు, చాలా సందర్భాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అవుతుంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని పక్కన పిలిచి కూర్చోబెట్టుకుంటుండే. ఆయన బాగా కూర్చోబెట్టుకునే వ్యక్తులలో అనంతపూర్ ఆయన పేరు ఏం పేరండి, మన పయ్యావుల కేశవ్, రేవంత్ రెడ్డి, నరేంద్ర అని ఒక ఆయన, ఇంకెవరు ఒకళ్ళిద్దరు ఉంటుండే. వాళ్ళని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని సొంత కొడుకులను కూర్చోబెట్టుకున్నాడు. నువ్వు రమణ లాంటి ఒక స్టాల్వర్డ్ బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్ ప్రెసిడెంట్ ఉండగా నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండు. ఆర్థికంగా బలపడే వెసులుబాటు కల్పించిండు. వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ ఆర్థిక మూలాలు పెద్దవి కదా. ఆర్థికంగా బలపరిచే, రాజకీయంగా బలపరిచే, సామాజికంగా బలపరిచే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే తెలుగుదేశం దాని ఏం భవన్ అంటారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎన్టీఆర్ భవన్ మొత్తం ఆయనకు అప్పచెప్పే అంత పెద్ద బిల్డింగ్ బ్రహ్మాండ పార్క్ ఒప్పజెప్పిన తర్వాత యాడికి పోయినా ఆయన ఎందుకు వదిలిపెట్టండి చెప్పరాదు. ఒకవేళ నిజంగానే మీరు అనుకున్నట్టుగా రాజకీయంగా అది బతకగలుగుతుంది, మనుగడ సాగించగలుగుతుంది అనుకున్నట్టయితే ఎందుకు ఉండలేదు అందులో? వదిలిపెట్టి ఎందుకు పోయిండు? ఆయన బతుకు తెరువు లేదు అందులో. నేను నా పుట్టి మునుగుతుంది, తెలుగుదేశం పార్టీ పుట్టి మునుగుతుంది కాబట్టి నేను కాంగ్రెస్ను పట్టుకొని బతాను, కాంగ్రెస్లోకి వచ్చిండు. సరే, ఇక అది డిఫరెంట్ జర్నీ. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం. రైట్. సో పార్టీ మారిన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు, సిఎల్పి విలీనం చేసుకుంది టీఆర్ఎస్, కేసీఆర్. దానిపైన ఏం చెప్తారు? జరిగింది, ఆయన అవసరం. అది కూడా రేవంత్ రెడ్డి కారకుడు. చాలాసార్లు చెప్పిన నేను. రేవంత్ రెడ్డి 100%. ఎందుకు అంటే ఇప్పుడు 63 సీట్లు ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎట్లయితే 63 సీట్లు గెలుచుకుందో కేసీఆర్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీ 63 సీట్లు గెలుచుకుంది. 63 సీట్లు ప్లస్ 7 సీట్ల ఎంఐఎం 70 సీట్లు. రైట్. ఆ 70 సీట్లు ఉన్నప్పుడు మనందరికీ కనబడేది వేం నరేందర్ రెడ్డి,
నీ ఎమ్మెల్సీ చేయడం కోసము. అంటే 18 లో ఎక్కువ సీట్లు వచ్చినట్టు 18 లో మీరు చెప్పేది యూఆర్ టాకింగ్ 18 ఆర్ అంతకుముందు? 2018 ఇక ఇప్పుడు ఒకసారి మంది గెలిచినారు. పరంపర మొదలైన తర్వాత ఇక అది కొనసాగింది. అది రైట్ ఆ రాంగ్ కూడా విలీనం చేసుకున్నారు. నేను చెప్తున్నా కదా, పరంపర మొదలైంది. అయాలనేమో రేవంత్ రెడ్డి ఏడ పార్టీని పుట్టి ముంచుతారో, ఉన్న ఎమ్మెల్యేలందరినీ చంద్రబాబు నాయుడు ఆయన ఇద్దరు కలిసి మొత్తం పార్టీని సర్వనాశనం చేసి ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తారో, ఎమ్మెల్యేలు కొనుక్కుంటారో అని చెప్పని మీరు నా ఎమ్మెల్యే కొనేది ఇంద్రాబాయి ఓటుకు నోటు కేసు ద్వారా నేనే గుంజేసుకుంటాను, అందరినీ గుంజేసుకున్నారు. ఒకటి. రెండు, ఆ పరంపర కొనసాగింది. అది రైటా రాంగా అంటే అందుకే కదా ఆ పార్టీ మారిన వాళ్ళు ఎవరు గెలవలే. మళ్ళీ మీరు 18 తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి టీడీపీ మన బీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళు ఎవరు గెలవలే. దాని అర్థమైంది ప్రజలు హర్షించలేదు. ఇక దానికి అంతకంటే ఎక్కువ డీప్ చర్చ అవసరం లేదు. ఇక సో ఓటుకు నోటు కేసులో గెలవడమే రేవంత్ రెడ్డి టర్నింగ్ పాయింట్ అంటారా రాజకీయంగా? ఏం గెలిచిండు ఆయన? ఓటుకు నోటు కేసులో దొరకడం. అట్లా కాదు. సరే సార్, ఇప్పుడు ఎవ్రీ థీఫ్ హ్యాజ్ ఎ డే. ప్రతి పాపులారిటీని ఎట్లా అన్వయించుకుంటాం అనేది ఈ దేశంలో చార్లెస్ శోభరాజు కూడా చాలా గొప్పోడుగా పాపులర్గా స్టార్గా చలామణి రోజులు ఉన్నాయి. చంబల్లోయలో ఉన్నటువంటి ఒక డాకులు కూడా. కాబట్టి తప్పు చేసిన వాడు దొరకడంతో, తప్పు చేస్తూ నిందితుడిగా దొరికితే గొప్పతనం వచ్చింది అనుకుంటే ఇంకా అది నేను ఐ కెనాట్ మేక్ ఎనీ కమెంట్. కాకపోతే ఆయన దాన్ని పొలిటికల్గా కన్సాలిడేట్ చేసుకోవడం కోసం కొంత వాడుకున్నాడు. కేసీఆర్ గారి పైన ఆయన ఏదో సామాజిక ఉద్ధరణ చేస్తుంటే, దండి సత్యాగ్రహం చేస్తుంటే ఆయన ఏదో అక్కడనే పెరిగింది. ఏం క్రేజ్ అండి? క్రేజ్ మీరు మీలాంటి మీడియా ఛానల్ క్రేజ్ అది క్రియేట్ చేసిన క్రేజ్ అంటారు. అబ్సల్యూట్లీ. అదే మీరు ఆయన అంటే ఓటుకు నోటు దొంగతనం 50 లక్షల రూపాయలు పట్టుకొని దొంగతనం చేయటం రోల్ మోడలా? అది క్రేజా? ఏం చెప్పురు నాకు క్రేజ్ అంటే ఏం చెప్పురు? నాకు ఒకటి చెప్పురు. ఎవరైతే కేసీఆర్ ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసి కేసీఆర్ 18 లో ఓడిపోయినా కూడా మల్కాజిగిరికి వస్తే ఆయన బాగా రిసీవ్ చేసుకున్నారు. మల్కాజిగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కొంత మల్లారెడ్డి అల్లుడు పోటీ చేసి సార్ ఎవరు చేసినా కొన్ని తప్పిదాలు జరిగినాయి. నేను యాజ్ అన్ అనలిస్ట్గా చెప్తున్నా. నేను ఆయన కాంగ్రెస్లో ఉన్నా. నేను కొన్ని అఫ్ కోర్స్ ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్. తప్పులు జరిగినాయి. ఆ తప్పుల ఫలితంగా ఆయనకు అడ్వాంటేజ్ అయింది. తర్వాత 19 ఎలక్షన్ అంతా కూడా కొంత నేషనల్ పర్స్పెక్టివ్లో జరిగిన ఎన్నిక. రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అన్నట్టుగా జరిగిన ఎన్నిక 19 ఎన్నిక. యాక్చువల్గా రాహుల్ గాంధీకి చాలా పెద్ద పాపులారిటీ, ఇవాళ ఉన్న పాపులారిటీ కంటే ఎక్కువ పాపులారిటీ 19లో వచ్చింది. భారత్ జోడో యాత్ర కంటే ముందు పాపులారిటీ కూడా 19లో వచ్చింది. అప్పుడు రఫేల్ యూనో చోర్ అని చెప్పని అవన్నీ కూడా ఆయన క్యాంపెయిన్ చేయటం అదంతా కొంత పెద్ద ఎత్తున జరిగింది. ఆ ఫలితంగా మల్కాజిగిరి ప్రజల్లో ఆయనకు పట్టం కట్టిండ్రు. కానీ ఆయనను చూసి క్రేజ్ పెరిగి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా నోట్ సంచులు పట్టుకొని ఇక బ్యాగ్లు వేసుకొని తిరుగుదామని చెప్పని క్రేజ్ పెంచుకుంది కాదు. ఇఫ్ యూ థింక్ లైక్ దట్ ఐ లీవ్ ఇట్ యూ. మీరు ఎందుకంటే మీరు జర్నలిస్టులు కదా. ఇక నేను 18లో రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిండు, మీరు ఖైరతాబాద్లో 18లో ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, లేకపోతే ఎవరిని కలవని పరిస్థితికి వచ్చిండో, చాలా మనస్తాపం పోయిండు అని చెప్పి విన్నాం. అప్పుడు ఆ 19లో ఆయన ఎంపీకి పోటీ చేయకముందుకు ఉండొచ్చు కదా. ఓడిపోతే కొంత స్వతహాగా బాధ ఉంటుంది కదా ఎవరికి. మీరు ఎప్పుడైనా కలిసిరా అప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్? ఎందుకలా రెగ్యులర్ కలుసుకున్నట్టు వాళ్ళం కదా మేము. ఎట్లుండే ఆయన మైండ్ సెట్ ఎట్లుండే అప్పుడు? ఇమీడియట్గా ఎన్నికలు వచ్చినాయి కదబ్బా. 18 డిసెంబరే కదా మనకు అసెంబ్లీ ఎన్నికలు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తూనే ఉండే. ఆయన పార్లమెంటు పెట్టి పుట్టినోడా, దైవపుత్రుడా, పార్లమెంట్ సీట్లు రెడీ అయిపోయి వచ్చింది. వాళ్ళ సామాజిక నేపథ్యం అది నీకు వస్తుందా? నరేష్కు శ్రవణ్కి వస్తుందా? రాదు కదా. వాళ్ళకి వచ్చింది. ఆ జాగాలో నరేష్కి టికెట్ ఇస్తే కూడా నరేష్ కూడా ఎంపీ అప్పుడు మరి. ఓకే. సో మా ఛానల్లో ఒక పోల్ పెట్టినాడు. పోల్ పెట్టిన జనాలందరూ ఏం మెసేజ్ చేస్తున్నారు అంటే 18లో పార్టీ ఎమ్మెల్యేలు లాక్కున్నారు, కాంగ్రెస్ వాళ్ళని సిఎల్పిని విలీనం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి నొప్పి తెలుస్తుందా బీఆర్ఎస్ వాళ్ళకి ఎమ్మెల్యేలు పార్టీ మారితే? ఎందుకంత కొట్లాడుతున్నారు? మంచి ప్రశ్న నరేష్. ఇట్స్ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనము నేను 18 కంటే ముందు పార్టీ ఫిరాయింపులు తెలంగాణలో జరగడానికి కర్త కర్మ క్రియ, దానికి మూలం రేవంత్ రెడ్డి. ఆ ఓటుకు నోటు కనుక ఇదంతా జరగకపోతే కేసీఆర్ గారు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది అనేటువంటి ఒక బలీయమైనటువంటి ఒక ఆలోచనకు ఆయన రాకుండేవాడు. తర్వాత ఎందుకు జరిగిందంటే జరిగింది ప్రజలు హర్షించలేదు, అందుకే పార్టీ మారినోడు ఎవడు కూడా గెలవలేదు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి అంటే మీరు 2024 ఎలక్షన్స్లో కనుక మీరు చూసినట్టయితే
కాంగ్రెస్ పార్టీ న్యాయపత్రని ఉంటుంది మీకు ఎన్సీ వెబ్సైట్లో కొడితే ఓకే ఇప్పటి కూడా కనబడుతుంది. మేము 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి పడేస్తా. ఐ విల్ మేక్ షూర్ దట్ దెర్ ఇస్ అన్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ సెక్షన్లో ఓకే మేనిఫెస్టోలో స్పష్టంగా రాహుల్ గాంధీ గారు పెట్టి రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడే ప్రక్రియలో భాగంగా పార్టీ ఫిరాయింపుదారులను ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేస్తానని చెప్పని చట్టంలో చెప్తాడు, ఆయన మేనిఫెస్టోలో చెప్తాడు. రైట్ ఒకటి, రేవంత్ రెడ్డి ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళతో కుట్టుపాకి పెట్టి కాల్చి చంపుతా అని చెప్పారు అన్నాడు. 3, 18లో పార్టీ మారినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరి ఇండ్ల ముందు శవయాత్రలు, డప్పులు, పిప్పులు అన్నీ కొట్టిండు ఆయనే. కొట్టిన తర్వాత తీరా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మేనిఫెస్టో చెప్పింది నువ్వే, ప్రచారం చేసింది నువ్వే, ఈ కాకి ఆ కాకని కాకి మాటలు మాట్లాడింది నువ్వే, తర్వాత ప్రచారాలు చేసింది నువ్వే. మళ్ళీ నువ్వు మారినప్పుడు నన్ను అడగొద్దు నేను చేసింది రైట్ అంటే ఎందుకు అడగరండి, అడుగుతారు కదా. ఛాన్స్ దొరుకుతుంది. నా ఛాన్స్ నువ్వే ఇచ్చినావు కదా, నువ్వే చెప్పినావు కదా, నీ మేనిఫెస్టోలో పెట్టుకుంది నువ్వే. ఆ ఇంటి కాకి ఈ ఇంటికి రావద్దు, పార్టీ ఫిరాయింపులు ఎవరు చేయొద్దు అని చెప్పింది మీరే. రాహుల్ గాంధీ నోట్ల నుంచి ఒక మాట వస్తే సిద్ధాంతం అనుకుంటాం కదా, దానికి కూడా రేవంత్ రెడ్డి ఆగం చేస్తాడని అనుకోము కదా. రైట్. సో ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు? ఆయన డిసప్పాయింట్ చేసినాడు, కాంగ్రెస్ పార్టీని డిసప్పాయింట్ చేసినాడు, ప్రజలను డిసప్పాయింట్ చేసినాడు. వారికి ఇప్పుడున్న మంత్రులకు ఆయనకు పరిపాలన చేతకావట్లేదు, వాళ్ళు దోపిడి మీద పడ్డరు. ఇక మళ్ళీ రామ ఎట్లా మేము అధికారంలోకి ఎంత వీలైతే అంత చదువుకుందాము, సంచులు నింపుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు. జూబ్లీహిల్స్ ఎన్నికలతో జోష్లో వచ్చినట్టుగా జూబ్లీ హిల్స్ నేను అంటే మీరు కూడా సర్వేలు చేసి ఉంటారు కదా, చేసిండ్రా మీరు ఏమైనా సర్వేలు? చేసినాం. ఎన్ని చేసిండ్రు? అన్ని డివిజన్లు, ఏ డివిజన్లలో 4-5 గట్టిగానే తిరిగినాం. గట్టిగా తిరిగినరా? సత్యం మాట్లాడతారా? రైట్. సత్యమేనా? సత్యమే. సత్యం మాట్లాడితే నవీన్కి ఎక్కువ పేరుండేనా, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పేరుండేనా? అంటే నార్మల్గా మళ్ళీ తిప్పద్దు, సీదా ప్రశ్న. నవీన్కి మీ సర్వేలలో నవీన్ ప్రాబల్యం ఎక్కువనేనా, పార్టీ ప్రాబల్యం ఎక్కువనేనా? నవీన్ యాదవ్ కదా, నవీన్ యాదవ్ ప్రాబల్యం. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉండే. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాబల్యం వర్సెస్ నవీన్ యాదవ్ అనే ఒక చిన్న ఒకసారి కూడా జీవితంలో ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానటువంటి ఒక యంగ్ లీడర్కు ఉన్నటువంటి ఒక ప్రాబల్యం చాలా పెద్దగా ఉంది. ఇంకా మీరు ఆ గెలుపు మీరు ఎవరు కంట్రిబ్యూట్ చేయాలన్నా మీకే వదిలిపెడతాను, నేను దాని మీద చర్చ చేస్తాను. దట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్. విక్టరీ వచ్చిన తర్వాత మేము, కాకపోతే ఆ గెలుపు వెనక ఉన్నటువంటి ఒక లొసుగులు కూడా తెలుసుకోవాలి కదా. గెలుపు ఇప్పుడు మునుగోడులో మేము కూడా 15,000 ఓట్లతో 10,000 ఓట్లతో గెలిచినాం. 1,00,000 ఓట్లతో గెలవాలనుకున్నది 10,000 ఓట్లతో గెలిచినప్పుడు అది మనకు మెసేజ్, వార్నింగ్ అని అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఆల్సో షుడ్ అండర్స్టాండ్ జూబ్లీ హిల్స్ విక్టరీ ఈజ్ నాట్ కాంగ్రెస్ విక్టరీ, ఇట్స్ నవీన్ యాదవ్ విక్టరీ. ఇదని ఎంఐఎం వాళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్గా ప్లానింగ్ చేయటం, బోగస్ ఓట్లు వేయటము, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బోగస్ ఓటింగ్ పాల్పడి, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉపయోగపడ్డాయి. అల్టిమేట్లీ దే వన్. ఇఫ్ దే థింక్ దట్ ఈస్ అన్ ఎండార్స్మెంట్, వాళ్ళు పెన్షన్లు ఇవ్వకపోయినా, పెన్షనర్స్ నోట్ల మన్ను కొట్టినా, ఫీ రియంబర్స్మెంట్ పథకం ఇవ్వకపోయినా, మహాలక్ష్మి పథకం అమలు చేయకపోయినా, విచ్చలవిడిగా ఆర్ఆర్ ట్యాక్స్ దోపిడీ చేసినా, ఇవన్నీ చేసినప్పటికీ కూడా మెచ్చి ప్రజలు మెచ్చి జూబ్లీహిల్స్లో మాకు ఓట్లు వేసిండ్రు అనుకుంటే మీ కర్మ, మీరేమన్నా అనుకోండి, కానీ ప్రజలకైతే తెలుసు కదా దట్ విక్టరీ గోస్ టు నవీన్, నాట్ టు కాంగ్రెస్. ఓకే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి బ్యాడ్ టాక్ ఉన్న రోజుల్లో కూడా, జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు బ్యాడ్ టాక్ ఉన్నా కూడా ఆయన చేయాలనుకున్న పనులు, పెట్టాలనుకున్న ప్రోగ్రామ్స్, మిస్ వరల్డ్ కానీ, ఆ తర్వాత గ్లోబల్ సమిట్ కానీ, ఏ ప్రోగ్రామ్ అయినా కండక్ట్ చేసుకుంటూనే పోతుంది. వన్స్ జూబ్లీహిల్స్లో గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో కనబడుతుంది. కానీ ముందు నుంచి కూడా ఆయన మెంటాలిటీ ఏది చేయాలనుకుంటే చేసుకుంటూనే పోతున్నాడు. దానిపైన ఏమంటారు? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దు ఉంటుందా? అంతే అంటారా? అంతేనే కదా. అధికారంలో ఉంటే బ్యాడ్ టాక్ ఉన్న దూసుకుపోతుండు. అధికారంలో కుర్చీ మీద కూర్చున్న తర్వాత, పనిచేసే ప్రభుత్వ యంత్రాంగం ఉన్న తర్వాత, అడ్డొచ్చిన వాళ్లను అణచివేసేటువంటి ఒక పోలీస్ యంత్రాంగం ఉన్న తర్వాత, ప్రజల సొమ్ము ధనం అంతా ఖజానా అంతా చేతికి అందుబాటులో ఉన్న తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ ఏందండి, ఎవడన్నా చేస్తాడు. ఓకే. అందాల పోటీలు నరేష్కి ఇస్తే కూడా నిర్వహిస్తాడు, దాంట్లో ఏమైనా కష్టమవుతుందా? కానీ అందాల పోటీలు నిర్వహించి అబాసుపాలు కాకుండా దేశం యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా కనుక అందాల పోటీ నిర్వహించుంటే ఐ వుడ్ హ్యావ్ సెల్యూటెడ్ రేవంత్ రెడ్డి. కానీ నువ్వు ఆడపిల్లల్ని ఏం చేసిండ్రో, పాపం ఏం ఆగం చేసిండ్రో, ఆ బ్రిటిష్ పిల్ల భయపడి ఈ అమ్మాయి పోటీ వద్దు పాడొద్దు, ఈ కొడుకులు నన్ను ఏదో ఆగం చేస్తున్నారేడా అని చెప్పని లండన్కి పోయి ఆ అమ్మాయి పాపం ఏం కంప్లైంట్ చేసిందో చూసినాం.
ఇది ఇట్స్ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్. దురదృష్టం ఏంటంటే మహిళలను తల్లిగా భావించేటువంటి ఒక పార్టీ బీజేపీ అని చెప్పుకుంటుంది. గంత పెద్ద ఎత్తున ఒక అంతర్జాతీయ మహిళ ఇంటర్నేషనల్ గెస్ట్ వచ్చి ఆ రకంగా ఒక అభాండం వేస్తే నా వాళ్ళు మాట్లాడలే, మీలాంటి మీడియా వాళ్ళు మాట్లాడలే, ఎవరన్నా దాన్ని పట్టించుకున్న పాపాన పోలే. పాపం ఆ పిల్ల పోయి లండన్లో కూర్చొని వాళ్ళ ఏడ్చింది. దేశంలో ఇంకా అది కూడా గొప్పతనమే అని రేవంత్ రెడ్డికి మీరు సర్టిఫికేట్ ఇస్తే, ఈ ప్రభుత్వానికి సర్టిఫికేట్ ఇస్తే మీకు దండం. సో ఆ తర్వాత రీసెంట్ గా జరిగిన గ్లోబల్ ఇక అది కాదో పెద్ద కథలేండి సార్, నాతోటి ఎందుకు అనిపిస్తుంది? మీకు నచ్చిందా అది? ఓకే, తాత మనోడు ఆడుకోవడం కోసం 200 కోట్లు ఖర్చు పెడితే ఏందన్నట్టు. ఆ తర్వాత గ్లోబల్ సమిట్ ముందు మెస్సీ మ్యాచ్ తర్వాత ఇక దాని గ్లోబల్ సమ్మిట్ అదో కథ. ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ కోసం దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టినాడు. రైట్. నువ్వు అదే హిటెక్స్లో పెడితే ఏమవుతుండే? అది మొత్తం టెంట్లు వేసి ఆ ఓపెన్ రియల్ ఎస్టేట్, మనము జనరల్గా పెద్ద పెద్ద ప్లాట్లు అమ్మేటోళ్ళు ఊరికి దూరంగా పెద్ద 100 ఎకరాల వెంచర్లు చేస్తూ ఏం చేస్తారు, ఇట్లనే ఏటలు కోసి టెంట్లు వేసి పెద్ద మ్యూజిక్లు పెట్టి డీజేలు పెట్టి చుట్టాలను పక్కాలను దోస్తులు అందరిని పిలిచి ఆడ ప్లాట్లు అమ్మినట్టుగా ఆయన చుట్టుపట్ల ఆయన భూములకు రేట్లు పెంచుకోవడం కోసం ఆయన ఫ్యూచర్ సిటీ పేరు మీద డ్రామాలు ఆడిండు. దాంతోపాటు అదాని అంబానీ లాంటి వాళ్ళను మెప్పియడం కోసం ఆట ఆడిండు. తర్వాత ఇంకో 200 కోట్లు పెట్టి తాత మనోడు ఆట ఆడుకోవడం కోసం ఫుట్బాల్ ఆడిండు. అవన్నీ కూడా జోషే అని మీరంటే మీ విఘ్నతకు నేను వదిలిపెడతా. నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ కమెంట్. బట్ తప్పనిసరిగా అది దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, ప్రజాధనం దుర్వినియోగం. ఇది ఒక మోసం. నువ్వు అందాల పోటీలు పెడతానో లేకపోతే మెస్సీతో మనోడితో కలిసి ఆటలు ఆడుకుంటానో అంటే అది హైదరాబాద్ బ్రాండింగ్ ఇమేజ్ ఇంకా పెరగడానికి తీసుకొచ్చినాడు. కరెక్ట్. సేమ్ అనాలజీ కేటీఆర్ గారికి ఎందుకు అప్లై కాదు? ఒక ఫార్ములా 20 మంది పోరగాళ్ళు, ముక్కుముఖందులోని పోరలు రేవంత్ రెడ్డి కలిసి ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే హైదరాబాద్ బ్రాండ్ పెరుగుతుంది అనుకుంటే ఐ లీవ్ ఇట్ యూ. మీ విజ్డమ్ వదిలిపెడతా. ఆ ఫుట్బాల్ ఆడిన టీంలు చూడరు ఒకసారి ఎవరెవరు ఉన్నారు, పేర్లు కూడా తీసుకోదలుచుకోలే. మెస్సీ వచ్చి కనీసం లాగ్ కూడా ఇప్పలే. రేవంత్ రెడ్డి లాగ్ వేసుకుని ఒకటే ఉరుకులు ఆడిండాడు. ఆయన ఏం ఫుట్బాల్ ఆడిండో ఏం ఆడిండో మనందరం చూసినాం. రేవంత్ రెడ్డి ట్రాక్ వేసుకుంటే బాగుంటుండే అంటే ఏమన్నా వేసుకోవాల్సి ఉండే, ఆయన ఏం వేసుకుంటే నాకేంది కానీ చెప్తున్నా మీకు నేను. మీరు అవతలోడు కూడా ఆడిండు కదా, ఆయన ఎట్లా ఆడిండు ఈయన ఎట్లా ఆడిండు మీకు తెలుసు. నేను దాని గురించి పెద్ద కామెంట్ చేయదలుచుకోలేదు. క్వశ్చన్ ఏంటి అంటే, నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాల వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం అందాల పోటీ అంటావు, లేకపోతే మెస్సీ మ్యాచ్ అంటావు. కేటీఆర్ గారు ప్రపంచంలోనే ఈవీ సెక్టర్ పెరుగుతుంది ఇప్పుడు. ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పెరుగుతుంది, ప్రమోట్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది ప్రపంచం అంతా. తెలంగాణ కూడా మనకు ఐటీ ఇండస్ట్రీ హబ్బు, ఐటీఎస్ హబ్బు, ఫార్మా హబ్బు, మ్యానుఫ్యాక్చరింగ్ మనం చాలా పూర్ ఉన్నాం. దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ప్రమోట్ ఎలక్ట్రిక్ సెక్టర్, వెహికల్ మ్యానుఫ్యాక్చర్. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని మనకు హైదరాబాద్లో కొన్ని కంపెనీలు వచ్చినాయి. ఇంకా పెద్ద ఎత్తున ప్రమోట్ కావాలంటే ఇప్పుడు టెస్లా లాంటి వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అంతా కూడా వచ్చి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలంటే వాళ్ళందరినీ మనం ఒకసారి తెలంగాణ చూపెట్టాలా. వాళ్ళకి ఇక్కడ ఒక ఈవీ మోటార్ రేసు ఆయన ప్రమోట్ చేసినారు. దానివల్ల లక్షల కోట్ల పెట్టుబడి, లక్షల ఉద్యోగాలు, దాంతోపాటు ఒక కొత్త రంగంలో తెలంగాణకు ఎంట్రీ, ఒక పారిశ్రామిక పురోగతి లభిస్తుందని చెప్పి ఆలోచించారు. ట్రైపార్టైట్ అగ్రిమెంటు, ప్రభుత్వం నుండే ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ హోల్డరు, ప్రైవేట్ స్పాన్సర్డ్ ఏజెన్సీ ఒక అగ్రిమెంట్ హోల్డరు, ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే బండ్లు పట్టుకొచ్చాడో పెట్టి చంద్రబాబు నాయుడు మోడీ బతిలాడితే కూడా పోయి వాళ్ళు పెట్టలేదు. అటువంటి తెలంగాణకు వచ్చింది అది, ఏ పర్సువేషన్ వచ్చింది. వచ్చినోడికి వాడికి ప్రభుత్వం తరఫు నుండి బ్యాంకు ద్వారా డబ్బులు ఇస్తే అది ఫ్రాడ్ అయిపోయింది, కేసు పెట్టాలన్నట్టుగా నానా తాపత్రయపడతా ఉన్నారు రేవంత్ రెడ్డి. 200 కోట్ల రూపాయలు మీకు మళ్ళీ పూర్తిగా మీకు తాతకు దగ్గులు నేర్పినట్టు నేర్పాలి నేను మీకు. దట్ ఈవెంట్ వాజ్ అప్రూవ్డ్ బై ది క్యాబినెట్. ఇది ఎక్స్టెన్షన్. అది నేను దాని మీద చర్చ అయిపోయింది, ఏం పీకేదే దాని మీద. వాళ్ళు అయ్యి ఉంటే ఈ పాటికే కేటీఆర్ గారు అరెస్ట్ చేద్దరు వాళ్ళు. ఒకవేళ నిజంగానే అది తప్పు అయి ఉన్నట్టయితే కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. అది చేయట్లేరు అని అంటేనే దాంట్లో ఏం లేదు, డొల్లా, ఇది నిలబడేది కాదు, కోర్టులు ముఖం బలగొడతాయని చెప్పని దాన్ని పక్కకు పెట్టేసినారు. ఒకటి. రెండవది, నువ్వు 20-30 కోట్లకు అంత పెద్ద తప్పు అంటున్నావు. 200 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు మనవడితో ఆట ఆడుకోవడానికి ఖర్చు పెడితే కరెక్ట్ అనిపిస్తుందా మీకు? సింగరేణి కాలరీస్ ఎవరి సొమ్మండి అది? సింగరేణి కాలరీస్ను నువ్వు స్పాన్సర్గా పెట్టి క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నావా సింగరేణి కాలరీస్ పెట్టడానికి? ప్రభుత్వం కూడా 51% షేర్ హోల్డర్ ప్రభుత్వం అందులో. ఎట్లా పెట్టినిచ్చినావు నువ్వు?
ఎందుకో ప్రైవేట్ టెండర్లు పిలవలేదు? మరి చాలామంది బహుశా వుడ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు స్పాన్సర్ ది ఈవెంట్. ఓకే. ఎందుకు పెట్టలేదు? శ్రీగణి కాలేజ్ పట్టుకొస్తావు నువ్వు. మ్యాచ్లు ఆడుకోవడానికి నీ ఎన్ని గ్రౌండ్లు చేసుకున్నావు? 5-6 గ్రౌండ్లు చేసుకుంటావు. మెదక్లో 3 గ్రౌండ్లు, ఆయన ఇంటి దగ్గర ఒక గ్రౌండు, ఆడో గ్రౌండు, ఈడో గ్రౌండు, కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టినావు. ఆ ఫుట్బాల్ గ్రౌండ్ను ఎల్బీ స్టేడియం, సార్ ఉప్పల్ స్టేడియంను క్రికెట్ స్టేడియంను ఫుట్బాల్ స్టేడియం మార్చేసినావు. 200 కోట్ల రూపాయలు. ఎవరు సొమ్మండి అది? మీరు వాళ్ళు అడగరా? మీరు ఎంతసేపు కేటీఆర్ ఈవీ రేసు లేకపోతే అది ఇదే అంటారు, ఇది అడగరా? ఎక్కడ మీడియా అండి తెలంగాణలో? నాకు కూడా అర్థం కావట్లేదు. ఏ ప్రశ్న అడగా? దానికి తోడు ఆ పార్వతిరెడ్డి అట ఎవరో కొత్తగా నేను ఇవాళనే చూసిన. పార్వతిరెడ్డి అట ఆమెమట ఇప్పుడు ఫోటో దింపిస్తే 10 లక్షలు అని చెప్పినదట, పైసలు తీసుకుందట, ఆ పైసలు వాపస్ ఇస్తలేదట అని ఇవాళనే చూసిన. ఏదో డయల్ న్యూస్ ఏల్ న్యూస్ ఏదో చూసిన. ఇవన్నీ మరి ఇవి అడగాలి కదా మీరు. అది వదిలిపెట్టి మీరు పాపం ఆ కేటీఆర్ చుట్టూ ఆయన హైదరాబాద్ బ్రాండ్ పెంచినోడు, ఐటీ ఎంప్లాయ్మెంట్, ఐటీ ఎక్స్పోర్ట్స్, ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచిన ఆయన చుట్టుబడి ఆయన మీద పడి రేవంత్ ఏడుస్తుంటే దానికి బాజా కొట్టేటట్టుగా మీడియా వాళ్ళు అరుస్తూ ఉన్నారు. దురదృష్టం. రైట్. సో ప్రజెంట్ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఏమంటారు? సర్పంచ్ ఎన్నికల రిజల్ట్ చూసి. సర్పంచ్ ఎన్నికలు వాస్తవంగా ఎట్లుంటాయంటే ఇప్పుడు మీరు కూడా మీరు మల్కాజీర్ అనుకుంటా కదా, మీకు ఆ పల్లెటూరులు కాదు కాబట్టి మీకు తెలియదు. కానీ కార్పొరేటర్స్ జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ ఎన్నికలు కొంత రూలింగ్ పార్టీకి ఫేవరబుల్ ఉంటాయి, ఏ ప్రభుత్వం అయినా సరే. అది మీరు అందుకే కాంగ్రెస్ కూడా 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీ పెద్దగా గెలవలేదు. మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ పక్కన పెడితే ఈవెన్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇక్కడ గెలిచినప్పుడు దాఖలాలు కనబడవు. సో అది ఉంటుంది. 90%కి ఎక్కువ గెలిచి ఉండాల్సి ఉండే. రేవంత్ రెడ్డి గారు నిజంగానే రైజింగ్ అయితే, తెలంగాణ రైజింగ్ అయితే, రేవంత్ రైజింగ్ అయితే, ప్రభుత్వం నిజంగానే కనుక బాగా పనిచేస్తే, ప్రజలు కనుక విశ్వాసం ప్రకటించి ఉన్నట్టయితే ఆయన 90%కి ఎక్కువ గెలవాలి. ఏకగ్రీవంగా అదిరించి, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి, డబ్బులు వంచి, పోలీసును వాడుకొని, రెవెన్యూ అధికారులను వాడుకొని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా వాడుకుంటేనే వాళ్ళు 50% కూడా రాలేదంటే ఇట్స్ యాక్చువల్లీ ఎ డిఫీట్ ఫర్ ది మారల్ డిఫీట్. ఇఫ్ నాట్ ఎ ఫిజికల్ డిఫీట్, ద మారల్ డిఫీట్. అండ్ ఆన్ ద కాంట్రరీ బీఆర్ఎస్ స్ట్రాంగ్ పర్ఫామ్గా చేసింది. పెద్ద కేసీఆర్ పట్టించుకోలే, కేటీఆర్ పట్టించుకోలే, హరీష్ రావు గారు పట్టించుకోలే. ఎవరి నియోజకవర్గాలను వాళ్ళు ఏదో వాళ్ళకి దోచిన విధంగా పట్టించుకుని ఆర్గనైజ్డ్గా పార్టీ సెంట్రలైజ్డ్గా దాన్ని మానిటర్ చేయాలి. అయినప్పటికీ కూడా వెరీ సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్. అది రెజొనేట్ అవుతా ఉంది. ఏంటి అంటే బీఆర్ఎస్ స్ట్రైకింగ్ బ్యాక్ అని, రేవంత్ రెడ్డి ఈ సింకింగ్ అనేది స్పష్టంగా, కాంగ్రెస్ పార్టీ సింకింగ్ అనేది స్పష్టంగా కనబడతాం. సిద్దిపేట రిజల్ట్ కోసం ఏమంటారు? ఓకే, సిద్దిపేట కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కదా, అద్భుతమైన పర్ఫార్మెన్స్. హరీష్ గారు అన్డిస్ప్యూటెడ్ టాల్ లీడర్. ఆయన టోల్ ఫ్రీ నంబర్, ఆయన సిద్దిపేట టోల్ ఫ్రీ నంబరు. అటువంటి నాయకుడిని కోల్పోవాలని ఎవరు ఎందుకు అనుకుంటారు? ప్రజలకు ఆపదలో ఉంటే నేనున్నాను, అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు మీరు ఫోన్ చేసి వదిలిపెడితే ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ రాత్రి కన్నా ఫోన్ చేసి మాట్లాడతాడు, రిటర్న్ చేస్తాడు. మీరు మెసేజ్ పెడితే మళ్ళీ మెసేజ్ రిప్లై ఇస్తాడు, ఏదో రాత్రి ఇస్తాడు. మళ్ళీ అటువంటి నాయకుడిని ఎందుకు వదులుకుంటారు ప్రజలు? కాబట్టి ఆయన అన్డిస్ప్యూటెడ్గా సిద్దిపేట టోల్ ఫ్రీ నెంబర్ అంటారా, సిద్దిపేట కన్న కొడుక, అక్కడ ఉన్న వాళ్ళకు ఆయనే అన్న, ఆయనే తమ్ముడు, ఆయనే బంధువు, ఆత్మబంధువు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు పెద్ద పీట వేసారు. రైట్. మీ పొలిటికల్ జర్నీ చూసుకుంటే కనుక విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి ప్రజారాజ్యంలో చేరినారు, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళినారు, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళినారు, తర్వాత బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినారు. కానీ మీరు మాటలు మిమ్మల్ని ఫాలో అవుతుంటే ఏమనిపిస్తుంది? మీరు కేసీఆర్ గారిని చాలా అభిమానిస్తారు అనేది ఒకటి అర్థమవుతుంది. ఆయన అంటే అన్డౌటెడ్లీ ఈజ్ అ గ్రేట్ లీడర్. నేను పిఆర్పీలో ఉన్నప్పుడు కూడా అంటే అప్పుడే కొత్తగా పాలిటిక్స్లో ఎంటర్ అయినాను కదా, పార్టీ మొత్తం ఆగమైపోయింది టీఆర్ఎస్ అప్పుడు అని అనుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. పార్టీ ఆఫీస్ను హస్తగతం చేసుకోవాలని చెప్పని పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసిన పరిస్థితి చూసినాం. తర్వాత సూసైడ్ కూడా అటెంప్ట్ చేసినారని కూడా విన్నాం. ఎవరు? బై ఎలక్షన్స్ అంటే ఈటెల రాజేందర్ వాళ్ళు ఓడిపోయినప్పుడు. ఆయనే అది కాదులే కానీ, కాకపోతే పార్టీ బాగా అధోగతి పాలైపోయింది, అతలాకుతలం అయిపోయింది. అసలు పార్టీ ఉంటుందా ఉండదా అనుకున్నటువంటి ఒక పరిస్థితి. ఆ పరిస్థితిలో ఒక ఫీనిక్స్ బర్డ్ లెక్క పార్టీని ఆయన రీబిల్డ్ చేసుకుంటూ వచ్చినాడు. ఒక్కొక్క మాట ఒక తూటా లెక్క తెలంగాణ ఉద్యమాన్ని రేకెత్తింపజేసినాడు, పార్టీని కాపాడుకున్నాడు. పిల్లల కోడి ఎట్లయితే రెక్కల కింద పిల్లలను పెట్టుకొని తాను కాపాడుకుంటూ పిల్లలను కాపాడుతూ అట్లా పార్టీని కాపాడిండు ఆయన. తర్వాత నిరంతరము తెలంగాణ సోయే తప్ప వేరే లేనటువంటి ఒక నాయకుడు. ఆయనతో మీరు ఒక 10 గంటలు కూర్చుంటే 10 గంటల సేపు
మీరు ఒక్క నిమిషం కూడా వేరే అంశం మాట్లాడాడు. ఓకే. ఆయన రాజకీయమన్నా మాట్లాడతాడు, లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అభివృద్ధి పథకాల గురించో, ప్రజలకు సంబంధించిన అంశాలు, భవిష్యత్ తరాలకు ఏం చేయాలన్న విషయాలే మాట్లాడతాడు. కాబట్టి ఈజ్ అన్డౌటెడ్లీ ఏ గ్రేట్ లీడర్. అటువంటి ఆయన దగ్గర పనిచేయటం అదృష్టం అనుకుంటా. నాకు ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను తెలంగాణ ఉద్యమంలో ఆయన నాయకత్వంలో పనిచేసినాను. సరే, ఐ మీన్ మనం అందరము ఎట్లుండే ఆయన నాయకత్వం, ఎట్లుండే ఆయన అప్పుడు పనిచేసేటప్పుడు? ఈజ్ అ గ్రేట్ లీడర్. అంటే డివోషన్, డెడికేషన్, కన్విక్షన్, కమిట్మెంట్ ఆయనకు మించినోడు ఎవడు లేడు. అంత గొప్ప నాయకుడిని మీరు ఎక్కడా చూడలేరు. ఇక ఆయన ఒక అంశాన్ని పట్టుకుంటే 15 గంటలు, 20 గంటలు, 30 గంటలు, 40 గంటలు, 5 రోజులు, 10 రోజులైనా ఒక దాని మీద చర్చ చేయగలుగుతాడు. ఒకటే అన్డీవియేటెడ్గా. తర్వాత ఆయనకు తెలంగాణ సోయి. ఆయన అంటే నేను ఎప్పుడు అనుకుంటేవాడిని, హీ ఈట్స్ తెలంగాణ, ఈ బ్రీత్స్ తెలంగాణ. ఆయన నిద్రలో తెలంగాణే, లేస్తే తెలంగాణే, తింటే. ఆయన స్వంతంగా భార్యతోటో బంధువులతోటో భోజనాలు చేసిన దాఖలాలు కూడా ఉండవు. కార్యకర్తలతోటే భోజనం చేస్తారు. ఇవాళ కూడా అట్లే దగ్గర నాయకులతో, ఎవరో దగ్గర నాయకులు రోజుకోళ్ళు ఉంటారు, ఎవరో ఉంటారు, వాళ్ళతో తినుకుంటా మళ్ళీ అదే రాజకీయం, అదే తెలంగాణ, అదే ఆయన. అటువంటి నాయకుడు మీకు కనబడరు. అంత ప్రజాహితంగా ఉండే నాయకుడు ఎవరు కనబడరు. ఓకే. ఎక్కువగా ఆలోచించేది ఎవరు మీరు లేరు. నేను ఇంతమందితో పనిచేసా కదా, అంత ఇంటెన్స్ లీడర్ ఎవరు లేరు. అంత ఇమోషనల్, అంత ఇంటెన్స్, అంత విజన్ ఉన్న నాయకుడు తెలంగాణలో కాదు, దేశంలోనే తక్కువ కనబడతారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ఆయన ఇప్పటి వరకు ఆయన తెచ్చిన పథకాల కోసం ఎప్పుడైనా ఆయనతో డైరెక్ట్ గా నేను అడిగా, అసలు మీరు ఇన్ని ఎట్లా ఆలోచించిండ్రు అని. నేను ఐ యూస్ టు థింక్, అడిగా. అంటే లాస్ట్ 1 yearలో గవర్నమెంట్లో ఆయన ఉన్నప్పుడు, ఆ లాస్ట్ 1 yearలో నేను అడిగిన, ఎట్లయింది మీకు పాసిబుల్ ఇది, ఇన్ని స్కీమ్స్ ఎట్లా మీరు అడిగి ఎట్లా అంటారంటే, మన పని ఏంది, పొద్దున్న లేస్తే మరి మనకైనా వేరే వ్యాపకాలు ఉన్నాయా, మనం ప్రజల కోసం ఆలోచించాలి. కాబట్టి ఎవరన్నా కంటి వెలుగు పథకం అనే దేశంలో ఎవడన్నా ఆలోచించిండా? కంటి వెలుగు పథకం అని 1 కోటి మందికి స్క్రీనింగ్ చేయించిండు. యుద్ధం లెక్కనే. కలెక్టర్లను ఉరికిచ్చిండు, ఎంఆర్ఓలను ఉరికిచ్చిండు, ఎమ్మెల్యేలను ఉరికిచ్చిండు. అందరు 1 కోటి మందికి కళ్ళను స్క్రీన్ చేసి అద్దాలు ఇచ్చి పడేసినాడు. ఎవరన్నా డయాలిసిస్ సెంటర్లు పెట్టాలొచ్చు అనుకున్నారా? ఎవరన్నా ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ను తగ్గించాలి కాబట్టి మనము ఆ కడుపులో ఉన్నటువంటి ఆ పిల్లలను కాపాడాలంటే మనం గర్భవతి తల్లులకు కేసీఆర్ కిట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. ఎవరన్నా న్యూట్రిషన్ కిట్ ఇవ్వాలని ఇచ్చింది ఏముంటుంది? అవే ఖర్జూరు కావచ్చు, అదే ఐరన్ ఫుడ్ కావచ్చు, బట్ థాట్, ద వెరీ థాట్. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీ కావచ్చు అని పర్టికులర్గా ఈ లంబాడి తండలల్లో పేద వర్గాలు చేసుకుంటే డబ్బులు మళ్ళీ వాళ్ళు, మీరు ప్రభుత్వ ఆసుపత్రి రండి, అక్కడ మీరు డెలివరీ చేసుకుంటే మీకు డబ్బులు అని. తర్వాత ఆ పిల్లలను మంచిగా, ఇప్పుడు జనరల్గా బాగా గుర్తు, మన ఇళ్ళల్లో పిల్లలు పుడితే ఆ పాత చీరలన్నీ, పాత చెద్దర్లు, పాత చీరలు కుట్టి ఆ మెత్తగా ఎద్దురు. అటువంటిది కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ కిట్ అని ఇచ్చి ఆ జాన్సన్ది మంచి బెడ్, జాన్సన్ సబ్బు, జాన్సన్ పౌడరు అందరికి ఇచ్చినాడు. అది ఎంత థాట్ చూడండి, మైండ్. అది ఎంత ఒక గిరిజన తండలల్లో ఉండేటువంటి కోయగూడెంలో ఉండే మహిళ కొడుకో బిడ్డో పుడితే కేసీఆర్ అంటే ఆ లాలన, ద హ్యూమనిటేరియన్ అప్రోచ్ గవర్నెన్స్లో ఉండే. అందుకే రైతు బంధు వచ్చింది. అగ్రికల్చర్ను దేశంలో ఎవడు స్టెబిలైజ్ చేయలేదండి, ఆయనే స్టెబిలైజ్ చేసినాడు. నోబడీ హస్ స్టెబిలైజ్ దట్ వే. మీరు ఇంత శరద్ పవార్ గన్నేళ్ళు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాడు కదా, మీరు మహారాష్ట్ర పోయి చూడండి, అలా తెలంగాణకు చూడండి, మహారాష్ట్ర పోయి చూడండి, అన్కంపారబుల్ కదా. సో అంతలా ఆలోచిస్తేనే ఇలాంటి పథకాలు పుట్టినాయి అంటారు. 100% కదా. అంటే ఆయనకు ఆ మానవత్వం ఉంది, విజన్ ఉంది, ఏదో చేయాలన్న తపనుంది. లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ గని రోజులు ఎట్లా కడతారు? గంత 2-3 yearsలో కాళేశ్వరం అయిపోతుందా? సెక్రటేరియట్ ఎందుకు కట్టవలసి వచ్చింది అసలు కేసీఆర్? అంటే ఎందుకు? అంటే ఆయన దృష్టిలో ఏంటి అంటే, అది క్లట్టర్డ్గా ఉండే. మీరు ఒకసారి కనుక చూస్తే ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు ఎంత ఆగం ఉంటుండే. పార్కింగ్ దగ్గర అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు ఒక డిపార్ట్మెంటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ ఉంటే ఆయన ఏఎస్ఓలు, సెక్రటరీలు ఇంకో దగ్గర ఉంటారు. అంతా కూడా ఆగం. ఒక డిపార్ట్మెంట్, ఒకసారి ఒక బిల్డింగ్కు ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక పని మీద పోతే వరుస పెట్టి పైనుంచి కింద దాకా అన్ని డిపార్ట్మెంట్లలో పోయి కలిసేటువంటి ఒక అవకాశం ఉండాలా. ఒక మోడర్న్ కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త బిల్డింగ్ కట్టుకుందాం, తప్పేందన్నాడు. అట్లనే ఆయన జిల్లా కలెక్టరేట్లు కట్టిండు, సెక్రటేరియట్ కట్టిండు,
పరిపాలనా సౌలభ్యం లేకపోతే పరిపాలన సరిగ్గా జరగదు కదా. ఓకే. మీకు పాత ఆఫీసులు పోయి చూస్తే ఎట్లుంటుండే, చెక్క కుర్చీలు, చెక్క టేబుళ్ళు, దుమ్ము ధూళి, అటువంటిది అద్భుతంగా కంప్యూటర్లు, కొత్త టేబుళ్ళు, కొత్త కుర్చీలు, మీరు అంత హైజీనిక్ ఎన్వైరన్మెంట్ ఇస్తా, మీరు మంచిగా పర్ఫామ్ చేయండి అని చెప్పని వెసులుబాటు కల్పించిండు. పోలీసు వాళ్ళకు ఇన్నోవాలు ఇస్తే నేను కూడా ఫస్ట్ అనుకుని ఏంది ఇంత ఇన్నోవాలు ఇస్తున్నాడు అనుకున్నా, 1000 ఇన్నోవాలేవో. బట్ ఆ ఇన్నోవాలే బెటర్ పోలీసింగ్కి ఉపయోగపడ్డాయి. రైట్. అప్పటి వరకే జీపులు పాపం వాళ్ళు పాడుపడ్డ జీపులల్లో నడవులు పోగా తిరుగుతుండే, అటువంటిది వాళ్ళకి ఇన్నోవాలు ఇస్తే మంచిగా వాళ్ళు రాజులు తిరిగినట్టు తిరుగురు, ఎంత అర్ధరాత్రి అయినా కంఫర్ట్గా తిరిగి వాళ్ళు దొంగలం పట్టుకుందరు. మనకు క్రైమ్ రేట్ తగ్గింది, మంచి ఒక దేశంలోనే గర్వపడేటువంటి ఒక ఎఫెక్టివ్ పోలీస్గా పేరు సంపాదించినాం. కాబట్టి వైకుంఠధామాలు ఎవడాలని ఆలోచించినాడండి. వెనకటి రోజులల్లా పేద వర్గాలు చనిపోతే, భూమి లేని పేద వర్గాలు చనిపోతే ఎడదగల పెట్టాలనో తెలియదు. ఊళ్ళల్లో శ్మశానాలు లేవు, తక్కువ ఊళ్ళల్లో శ్మశానాలు ఉండేది. అటువంటిది అద్భుతమైన వైకుంఠధామాలు, పల్లెకో పార్క్ అని, పల్లెకో స్పోర్ట్స్ ఫీల్డ్ అని, ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టిన ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్. ఇన్ని మెడికల్ కాలేజీలు. ఆయనకు దైవభక్తి కూడా బాగా ఎక్కువ, చాలా ఎక్కువ నమ్ముతాడు. ప్రగతి భవన్లో భయంతో కంటే కూడా భక్తితో ఆయన దేవుడిని నమ్ముతాడు, అమ్మవారిని నమ్ముతాడు. ఆయన అమ్మవారిని పొద్దున్నే మొక్కుతాడు. ప్రగతి భవన్లో గుడి ఆయన ఎంత మొక్కుతాడో ఆయనకు 1000 రెట్లు అమ్మవారు మొక్కుతాడు. శోభమ్మ తల్లి ఆమె బాగా మొక్కుతుంది. ఆమె చాలా భక్తి మంత్రాలు, గొప్ప తల్లి. ఆ తల్లి అంటే సెక్రటేరియట్ ఓపెనింగ్ లో కూడా అమ్మవారి ప్రతిమ పెద్దగా పెట్టి ఆయన ఇక అమ్మవారికి నిష్ఠతో అమ్మవారిని పూజ చేస్తారు వారు. తెలంగాణ రాకముందు కూడా చండీ, నాకు అదృష్టం, తెలంగాణ ఉద్యమ కాలంలో చండీయాగం చేస్తే నేను నా భార్య ఇద్దరం కూడా మేము సార్తో పాటు దంపతులం కూర్చొని చండీయాగంలో పార్టిసిపేట్ చేసాం. దేశపతి గారి దంపతులు, మేమిద్దరము, నా భార్య నేను, తర్వాత ఈటల రాజేందర్ దంపతులు, కేసీఆర్ గారి అమ్మ శోభమ్మ సారు, దేశపతి గారు ఆయన భార్య, ఈటల రాజేందర్ ఆయన భార్య, నా భార్య, నేను, నలుగురు దంపతులు. మీకు కూడా ఇప్పటికి ఇంకా కేసీఆర్ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కేటీఆర్ సపోర్ట్ ఉంది పార్టీలో, అంతే అంటారా? ఐ రెస్పెక్ట్ దెమ్ అండ్ ఐ థింక్ వారంటే నాకు ఎటర్నల్ నమ్మకం. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా, అంటే సిద్ధాంతపరమైనటువంటి పార్టీపరమైన విమర్శలు చేసినప్పటికీ కూడా ఆయన ఈజ్ అన్డౌటెడ్లీ ఎ టాల్ లీడర్. తెలంగాణ ఆయన లేకపోతే రాదండి తెలంగాణ. ఓకే. కాబట్టి వచ్చిన తెలంగాణను మనకు నెంబర్లు చెప్తున్నాయి కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,12,000 ఉంటే 3.5 లక్షలు, 4.5 లక్షలు ఉంటే 15 లక్షలు జిఎస్డిపి. వరి బండుడే కష్టం అనుకున్న దగ్గర ప్యాడీ ప్రొడక్షన్ నెంబర్ 1, తాగడానికి నీళ్లు ఉన్న దగ్గర మిషన్ భాగీరథి, చెరువులు ఎండిపోయిన తాంబాలాలు లెక్క ఉంటే వాటిని మంచిగా కుంటలు చేసేసి మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు, ఎత్తిపోతల. కరెంటు విషయానికి వస్తే అప్పుడు చెప్పురి, ఇప్పుడు కరెంటు పోతుందా? నిజంగా మాట్లాడుకుంటే కరెంటు పోతుందా కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఇప్పుడు చాలా కరెంట్ పోతుంది. కరెంటు కోతలు ఉన్నాయి. కరెంటు అదృష్టం ఏందో ఇప్పుడు పోలేదు. మీరు ఏదో చెప్పొచ్చినట్టున్నారు రేవంత్ రెడ్డి గారికి, ఏమన్నా చెప్పొచ్చిండ్రేమో తెలియదు. కానీ జనరల్గా ఎవ్రీ కపుల్ ఆఫ్ అవర్స్ కరెంటు ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. మా దగ్గర కొంత జనరేటర్ కూడా ఉంటుంది, ఇమీడియట్గా స్విచ్ అవుతుంది. అంటే హిట్ టీవీ అధికార పక్షం కాదు, ప్రతిపక్షం కాదు, ప్రజాపక్షం. మీడియా ప్రజాపక్షంగానే ఉండాలా. ఇంకొకటి, అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉండాలా మీడియా. ప్రశ్నించాలి. ఏ మీడియా రేపు పొద్దునట్టు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడాలా. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అందుకే మిమ్మల్ని 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. రైట్. ఫైనల్ గా మీరు ఒక స్టూడెంట్ లీడర్ గా ఉన్న తర్వాత పాలిటిక్స్ లోకి ఎంటర్ అయింది పిఆర్పీనా? అంతే. పిఆర్పీ నుంచి నాకు అవకాశం రాలే, గాడ్ ఫాదర్ కావాలి కదా. ఓకే. సో పిఆర్పీ ఎందుకు పోవాల్సి వచ్చింది పిఆర్పీలోకి? అంటే ప్రజారాజ్యం, పవన్ కళ్యాణ్ గారు నాకు సన్నిహితంగా సంబంధాలు ఉండే వారితో, వారి ప్రోద్బలం మేరకు నేను ప్రజారాజ్యంలోకి వచ్చిన. నాకు సికింద్రాబాద్ ఎంపీగా చేసిన. ఇక తర్వాత అడుగు పెట్టినాం కనుక మళ్ళీ వెనకకెందుకు తిరుగు చూడాలని అట్లే కంటిన్యూ చేసిన. ఈరోజు ఎమ్మెల్సీ అయినారు. కానీ ఎప్పటికైనా ఒక నేరుగా జనాలకు పోవాలని ఉన్నది, అది డిజైర్. బట్ జీవితంలో చాలా కావాలనుకుంటాం మనం. అంటే మీ వయసు చిన్నది కాబట్టి మీకు ఇంకా అనుభూతి రాకపోవచ్చు. బట్ యాజ్ యూ బికమ్ ఓల్డ్ యూ విల్ రియలైజ్ లైఫ్ ఇస్ సచ్ ఎ జర్నీ దట్ వీల్ ఆల్వేస్ హ్యావ్ లాట్ ఆఫ్ డిజైర్స్ అండ్ డ్రీమ్స్. బట్ అన్ని ఫుల్ఫిల్ కావు. ఫుల్ఫిల్ కాకుండా
డిసప్పాయింట్ కాకుండా డిప్రెషన్ కాకుండా వెళ్ళిపోతుండాలి అంతే. ఓకే. అది కోరిక. ఒకవేళ నేను అది వద్దు అనుకుంటే నేను 14లోనే ఎమ్మెల్సీ అయి ఉండేవాడిని. నేను రాజకీయాలు సిద్ధాంతభరితం కాదు అవకాశవాదం కోసం అనుకుంటే నేను తెలంగాణ ఉద్యమంలోకి రాకుండా చిరంజీవి గారితో ఉంటే కాంగ్రెస్ మెర్జర్లో పిఆర్పి కాంగ్రెస్ మెర్జర్లో అప్పుడే ఎమ్మెల్సీ అయి ఉండేవాడిని. ఓకే. కాబట్టి మై జర్నీ ఈజ్ మై జర్నీ. నేను కొంత సిద్ధాంతాలు నమ్మిన వాడిని, నాకు పిచ్చి ఉంది, నాకు సిద్ధాంతం నమ్మిన వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుందా రాజకీయ నాయకులది? అంటే లేట్గా ఐ డోంట్ నో. అంటే చాలా మంది సిద్ధాంతాన్ని పక్క పెట్టి అవకాశాల కోసం వెళ్ళిపోతుంటారు. రాత్రి ఒక మిత్రుడు మాట్లాడి, నేను ఆయన పేరు చెప్పకూడదు, ఒక మిత్రుడు తప్పు చేసిన అన్నట్టు పార్లమెంట్ మెంబర్ ఆయన ఇప్పుడు ఓకే. ఏదో మాటలు ప్రజెంట్ ఎంపీ మాటలు మాట్లాడుతూ అన్న ఇట్లా మనము కన్వెన్షనల్గా నిస్వార్థంగా మనం ఆలోచించుకుంటా ఉంటే మనము కష్టమవుతుంది అన్న పాలిటిక్స్లో. కొంత మనం మెనోరబిలిటీ కూడా నేర్చుకోవాలా ఓకే అని. కాబట్టి సరే ఐఎమ్ ఇన్ మై ఎండ్ ఆఫ్ లైఫ్, అంటే ఒక లాస్ట్ ఫేజ్లో ఉన్నాం లైఫ్లో. సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. రైట్. సో ధన్యవాదాలు శ్రవణ్ గారు మా హిట్ టీవీ నుంచి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.